भगवते वासुदेवाय। ओम नमो 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 भगवते वासुदेवाय। हरिः सत्यं विधातुं निजभृत्यभाषितं व्याप्तिं च भूतेष्वखिलेषु चात्मनः अदृश्यतात्यद्भुतरूपमुद्वहन् स्तम्भे सभायां न मृगं न मानुषम् प्रह्लाद वरद नरहरि नमो नमो दयानिधि। 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 नमो नमो दयानिधि। नमो नमो दयानिधि। कृष्णत्वदीयपदपङ्कजपञ्जरान्तम् अद्यैव मे विशतु मानसराजहंसः। प्राणप्रयाणसमये कफवातपित्तैः कण्ठावरोधनविधौ स्मरणं कुतस्ते। संसारकूपमतिघोरमगाधमूलं सम्प्राप्य दुःखशतसर्पसमाकुलस्य दीनस्य देव कृपया शरणागतस्य लक्ष्मीनृसिंह मम देहि करावलम्बम्। श्रीवराहलक्ष्मीनृसिंह మమ దేహి కరావలంబం. ఈ రెండు మంత్రాలు చక్కగా అట్ట మీద ఉన్నాయి. ఈ పుస్తకమే మా సింహాచల క్షేత్రంలో జరగబోయే జ్ఞానయజ్ఞం ఏదైతే ఉందో అందులో హాజరయ్యేటటువంటి శ్రోతలందరికీ కూడా ఈ పుస్తకం ఇవ్వబడుతుంది ఉచితంగా. అంటే అక్కడ చెప్పుకోబోయే ముకుందమాల కరావలంబ స్తోత్రాలు ఇక్కడ తాత్పర్య సహితంగా మీ మాస్టారే రాశారు దీంట్లో. అందువల్ల మాస్టర్ ఎలా రాశారో మీరు పరిశీలించాలి. మాస్టారు పుస్తకాలు రాయడం కూడా ప్రారంభించారు. కొన్ని వ్యాఖ్యానాలు చూసాను, నచ్చలేదు. అవి కరెక్ట్గా అర్థాన్ని సరిపడేట్టుగా లేవు. అందువల్ల అసలు వాస్తవానికి ఏంటంటే కేవలం శ్లోకాలు మాత్రమే ఇద్దాం, ఎందుకంటే ఆయన చెప్తున్నప్పుడు చూసుకోవడానికి ఉంటాయి కదా అని ఆ అభిప్రాయం ఒక ఆయన దగ్గర వ్యక్తం చేస్తే మహారాజా బ్యాంక్ చైర్మన్ గారు ఆయన అన్నారు, నాలాంటి వాడికి శ్లోకం అర్థం అవ్వదు, నాలాంటి వాడి కోసం నేను కామన్ మ్యాన్ని, నా కోసం మీరు తాత్పర్యం రాయాలని అనగానే సరే ఇంక దానికోసం ప్రయత్నం బయలుదేరడంలో 2-3 పుస్తకాలు చూశాను, పెద్ద నచ్చలేదు. నచ్చకపోవడంలో మరి ఇంక మనమే కూర్చోవాలని చెప్పి ఏదో భగవంతుడు ప్రేరణిస్తే నిజంగా ఈ పుస్తకం కోసం పండే శ్రమ ఇంత అంత కాదు. ఎన్ని కరెక్షన్స్ ఎన్నిసార్లు ప్రెస్కి వెళ్ళాము, కానీ ఈ రూపంగా తీర్చిదిద్దబడింది. ఏమో లోపల వస్తువును చూసినా చూడకపోయినా ఆ ఆకారంగా ఒక చల్లదనం ఇస్తుంది అక్కడి నుంచి.
ముకుందుడి యొక్క కరావలము అందుతోంది అందరికీ. మారింది. మొదటి 6 రోజులు సింహాచలం, 7వ రోజు నాడు గురజాడ కూడా కాదుట, మళ్ళీ మారింది. ఎక్కడ ఎంఈపీ ఆళ్వార్ దశగా ఉన్నానంటే అంటున్నాడు ఆయన. ఏం జరుగుతుందో తెలియదు, అది కొంచెం డోలాయమానంలో ఉంది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి కార్యక్రమం. మన 6 రోజులు మాత్రం సింహాచలంలో టీటీడీ మండపంలో 3 రోజులు ఇది, 3 రోజులు అని చెప్తారు ఆయన. అప్పుడు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇది మీరు అలాగే రారు కాబట్టి మీకు ఇవ్వక్కర్లేదు కదా. సరే, నేనేదో 1000-1500 పుస్తకాలంటే ఆయన 3000 పుస్తకాలు ఇచ్చారు ఆయన మహానుభావుడు. అంటే మీ అందరినీ దృష్టిలో పెట్టుకున్నారు ఆయన. అది మరి మీరు ఆయన ఎలా పరిచయం నాకు తెలియదు కానీ ఏమో. భగవానుడు వల్ల ఏదైనా పెళ్లికి వచ్చిన వాళ్ళు భోజనం బాగుందా అంటే పెళ్లి పెద్దకు ఆనందం, ఇల్లు చాలా బాగుందని గృహప్రవేశంకి వచ్చిన వాళ్ళు చెప్తే ఆ కష్టం అంతా వాళ్ళకి పోతుంది వెంటనే. ఎందుకంటే నలుగురు ఏడు ఇల్లులా ఉందనగానే మరింత బాధ పెరిగిపోతుంది. అలాగే పుస్తకం కోసం పడిన శ్రమ అదంతా పుస్తకం ఒక మంచి ప్రోడక్ట్ చూసిన తర్వాత అదొక ఆనందం కాస్త దీనికోసం పడిన వ్యధ ఎంత అంతగా. కానీ పరమాత్మ దేవల్ల చక్కగా 2 మంత్రాలు పైన ఉన్నాయి హాయిగాను. కనుక సింహాచలం సంబంధించిన గోశాల, సోలార్ ప్లాంట్ ఇవన్నీ కూడా డిసెంబర్ 31 నుండి జనవరి 5 ప్రవచనాలు. అయితే ఆవిష్కరణ ఈలోపే చేయించేస్తే అందరికి ఇచ్చేయచ్చు. ఆవిష్కరణకు ఆ రోజు దాకా కాకుండా అశోకజపతిరాజు గారు ఎప్పుడు వీలుగా ఉంటే వైకుంఠ ఏకాదశిలో లేదంటే ఈలోపు ఎప్పుడప్పుడు ఆయన చేత ఆవిష్కరింపజేయాలి. ఆయన ఆవిష్కరింపజేసి వెంటనే అందరికీ రాజ్యాంగంగా అందరికీ ఇచ్చేస్తే ప్రవచనంగా వచ్చిన వాళ్ళకి అప్పుడు ఇవ్వచ్చు. అదే మరి ఆయన మీరందరూ ఇలా ఆయన చెప్పండి, మీరందరూ ఆయన్ని సింహాచలం రమ్మని చెప్పండి. ఆయన సింహాచలం ఎప్పుడు వస్తే అప్పుడు ఆవిష్కరణ. ఏదో సామెత ఉంది, పనసకాయ దొరికినప్పుడే దద్దనం పెట్టమన్నారు. ఆయన వచ్చినప్పుడు ఆవిష్కరణ. ఆయన మళ్ళీ ఆయన ఆ టైంలో పార్లమెంట్ అడావిడంతా ఉంటుంది, వైకుంఠ ఏకాదశి రాలేకపోవచ్చు ఆయన. ఈ లోపు ఆయన వచ్చినప్పుడు అప్పుడే ఆ ప్రయత్నంలో ఉన్నాం. చూద్దాం భగవంతుడి దేవత అమ్మవారు ఎప్పుడు నిర్ణయిస్తేప్పుడు ఆవిష్కరణ అయిపోతే వెంటనే. కానీ ఊహించిన దానికంటే అందంగా వచ్చింది అది. నేను ఏది భావించానో అది కాస్త స్వామి విన్నాడు. ఏమో వాస్తవానికి చిన్న అక్షరాలు వస్తాయనుకున్నాను, పెద్ద అక్షరాలు వచ్చేసరికి ఈ మాత్రం దూరం పెట్టినా ఏ మాత్రం దృష్టి దోషం ఉన్న వాళ్ళకైనా సరే పెద్ద ఇబ్బంది ఉండదు. అంత చక్కగా స్పష్టంగా ఉంది. అది ఇలా వస్తుందని ఊహించలేదు, వాళ్ళు హామీ ఇవ్వలేదు. చిత్రం ఏంటంటే అలా వచ్చింది. అది ఏమో ఎలా వచ్చిందో. ఈ ఫస్ట్ పుస్తకం పట్టుకొచ్చింది మన దగ్గరికి, మధ్యాహ్నం వచ్చింది మీ దగ్గరికి పట్టుకొచ్చింది. ఇక సింహాచలం కూడా పట్టుకెళ్ళాలి, స్వామి దగ్గర పెట్టాలి. ఉదయం దర్శనం వెళ్ళి వచ్చాక వచ్చింది నా దగ్గరికి. ఆదివారం ఇప్పుడు తీసుకుని నేను పెడతాం. భగవానుడి దయ వల్ల 233వ పేజీలో ఉన్న అంశాన్ని కాస్త చూస్తున్నాం. నేటి కాలం ఆధ్యాత్మిక ప్రచారకులకు, సాధకులకు ప్రహ్లాదుడు ఏ విధంగా ఆదర్శం అనేదాన్ని పరిశీలిస్తూ 233వ పేజీలో అడుగు నుంచి మూడో పారాగ్రాఫ్. ఆధ్యాత్మికత అంటే ఆడంబరం, హడావిడి అయిపోయిన రోజులు అనక అక్కడ ఉంది కదా. నిశ్శబ్ద జీవితం ఉదాహరణకు కూడా కనబడటం లేదు. ఆధ్యాత్మికం కూడా హడావిడి అయిపోతుంది. వ్యవహార జీవితం ఎలాగో హడావిడి, ఆధ్యాత్మికం కూడా హడావిడి అయిపోతున్న రోజులు. అంటే ఈ శీర్షిక యొక్క ఉద్దేశం ప్రమాదం అంత స్థాయిలో ఉన్నప్పుడు అలసత్వం వహించడం, దాన్ని ఇంకోలా చూడడం, ఇంకోలా చెప్పడం ఇవన్నీ మన యొక్క జన్మలు పెంచేస్తాయి వచ్చిన వాళ్ళు. అంటే ప్రహ్లాదుడు లాంటి వాడే ఆయన ఎంత జాగ్రత్తగా ఉన్నాడు అనేది మనం పరిశీలించుకుంటూ వస్తున్నాం. ఆయన యొక్క లక్షణాలు 21 లక్షణాలు ఏదో మనకు తోచినంత వరకు. అంత మాత్రమే ప్రహ్లాదు అనుకోకండి. మరికొన్ని మహాత్ముడైనా 100 రాస్తాడు ఆయన. ఎందుకంటే అనంత కళ్యాణ గుణ సంపన్నుడు, మనకు అర్థమైనంత వరకు అది. సో అటువంటి వాడే మోక్షం రాదేమో, పొందలేనేమో అని చెప్పి అంత జాగ్రత్త వహిస్తుంటే, అంత ఎరుకుతూ ఉంటే, అటువంటిది సామాన్యులైన వాళ్ళు ఇంకెంత జాగ్రత్తతో ఉండాలి అనేటటువంటిది గురువులైనటువంటి వాళ్ళు శిష్యుల్ని ఏ విధంగా వాళ్ళకి ఒక సరైనటువంటి తర్ఫీదు ఇవ్వాలి. అంతేగాని ఏదో ఒక మోక్షం పొందడం అనేది ఏదో వ్యవహారంలో లాగా
ఈ పని చేస్తే చేయొచ్చు, చేయకపోతే చేయకపోవచ్చు, లేదు ఇంకో పని చేస్తే చేయొచ్చు అని ఉంటుంది వ్యవహారం. ఎప్పటికీ దేనికైనా సరే ఇది చేస్తే చేయొచ్చు, చేయకపోతే చేయకపోవచ్చు, ఇంకోటి చేస్తే చేయొచ్చు. వ్యవహారంలో అవకాశం ఉంది, మోక్షం పొందడంలో మాత్రం అవకాశం ఉంది. మోక్షం పొందలేదా మళ్ళీ పుట్టి తీరుతుంది. వ్యవస్థ అలా ఉంది. వ్యవస్థ అలా ఉన్నప్పుడు ఇది ఎవరో ఒకరు తయారు చేసింది కాదు, అంటే మీరు నేను తయారు చేసింది కాదు. ఒక అనంత వస్తువు తయారు చేసి వ్యవస్థ పెట్టింది, జ్ఞానాన్ని కలిగిస్తుంది. కనుక మళ్ళీ దేహాన్ని ధరించడంలో ఉన్నటువంటి ఇబ్బందులని మనకు తెలుసు. ఎందుకంటే దేహం ధరించే ఉన్నాం. దేహం వల్ల, దేహధారణ వల్ల మళ్ళీ ఎటువంటి సమస్యలు ఉన్నాయి. అందులో ప్రస్తుతం నడుస్తున్నటువంటి రోజులు, ఇందులో ఉన్నటువంటి బాధలు, ఇందులో ఉన్నటువంటి ఇబ్బందులు, ఇవన్నీ చూస్తున్నప్పుడు ఒక పక్క మరి ఈ భయం కూడా పెరగాలి. మళ్ళీ మళ్ళీ పుడతామేమో అని భయం కూడా పుట్టాలి. ప్రస్తుత దేహానికి సంబంధించినటువంటి దుఃఖాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించిన ఎరుక ఎలాగైతే పొందుతున్నామో, ఒక ఆరోగ్యపరంగా కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఆ రీతిగానే మరొక దేహం వస్తుంది. ఈ మంది పునర్జన్మ సిద్ధాంతం. జాగ్రత్త పడకపోతే ఏమవుతాం? ఇటువంటి వాళ్ళే అంతట స్థాయిలో ఆలోచిస్తున్నారు అని ఇటువంటి వాళ్ళని మనం ఒక ఆదర్శంగా పెట్టుకుంటే అప్పుడు మనం చేస్తున్న సాధన మీద మనకు ఇంకా దృష్టి పెరుగుతుంది. అందుకు ఈ శీర్షిక అందుకు అర్థమవుతుంది. అంతే తప్పించి ఇది ఎవరినో ఏదో అండమని కాదు. ఇక్కడ ఇంత అందమైన జీవితం మోక్షాన్ని పొందకుండా ముగిస్తే, ఎందుకంటే ఆయుష్ తెలియకుండా వెళ్ళిపోతుంది, కాలం క్షమించదు, అలా వెళ్ళిపోతుంది. అంటే కాలం కరిగిపోతుంది. కాలం అంటే మనకి ఇవ్వబడిన ఆయుష్, ఈ దేహంలో మనం ఎంత ఉండాలి అది నిర్దేశింపబడే ఉంది. అయితే ఆ విషయం మన దగ్గర లేదు, పరమాత్మ తెలుసు. అందువల్ల అది క్షణక్షణం అది క్షీణిస్తోందన్న విషయం మనందరికీ తెలిసిందే. కనుక జీవితంలో 300 జీవితం దాటి వెళ్ళిన వాళ్ళం. ఇంకా వ్యామోహాలకి స్వస్తి పలికి భగవత్ ప్రాప్తికి సంబంధించిన ఎరుక పొందడానికి, మరింతగా ఎరుకను పెంచుకోవడానికి అడుగులు వేయాలి. కానీ వ్యామోహాలకి ఇంకా మరి కాస్త మరి అయింది. ఏదో చూసాం జీవితాన్ని, ఒక 300 చూసిన తర్వాత ఏ జీవితం ఏమిటో అర్థమైంది. అటువంటిప్పుడు ఈ జీవితాన్ని పరిపూర్ణం చేసుకోవాలి. భగవంతుడు ఇప్పటిదాకా ఇచ్చాడు, అందువల్ల ఇంకా ఎలా దీన్ని పరిపూర్ణం చేసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో నేను రాస్తున్నప్పుడు ఇక్కడ మోక్షం పొందడం అనేది ఏదైతే ఉందో అది చేపకి నీటి అవసరం వంటిది మనకి మోక్షం అవసరం. చేపకి నీరు ఏదైతే ఉందో అది, చేపకి నీరు అన్నది దీని బదులు అది అలా కాదు. అది అంటే చాయిస్, నెసెసిటీ. చాయిస్ కాదు, నెసెసిటీ. చాయిస్ అంటే వెళ్ళినా వెళ్ళకపోయినా పర్వాలేదు. అని ఇక్కడ 4 ప్రాణుల పేర్లు చెప్పుకున్నాం. చేపను పక్కన పెడితే తాబేలు, కప్ప, మొసలి. ఇవి నీటిలోకి వెళ్ళి తీరాలి అనేది ఇబ్బంది ఏం లేదు. ఆ పైన ఉండే సరే జీవించగలవేమో, కానీ చేపలా కుదరదు. చేపకి నీటి స్పర్శ దూరం అయిందా అది అయిపోయింది దాని బ్రతుకు. అలాగే చేపకి నీరు ఎంత అవసరమో భగవంతుడు భగవత్ ప్రాప్తి మనకు అంత అవసరం. లేదా శాంతి ఉండదు. శాంతి లేని బ్రతుకు అది బ్రతుకు అనుకోకలేదు. అది శాంతి అంటే దుఃఖ స్పర్శ లేని సుఖము, ఇది శాంతి. బ్రతుకులు అందరికీ ఉంటాయి, బ్రతుకుల్లో అందరికీ అశాంతి నిండుగా ఉంది. అశాంతి అంటే దుఃఖ స్పర్శలకు ఉంది సుఖాలు ఏమున్నాయి. ఇవి కాస్త వ్యామోహపరుస్తాయి, మళ్ళీ రాబోయే దేహంలోకి లాక్కెళ్ళిపోతాయి. ఇవి వాసనలుగా తయారై మనల్ని మళ్ళీ కొత్తగా కర్మలకు ప్రేరేపించి కర్మలు చేయించి మళ్ళీ ఫలం అనుభవం కోసం మళ్ళీ కొత్త దేహంలో లాక్కెళ్ళిపోతాయి. ఇది కర్మ జన్మ సిద్ధాంతం. ఇది అది పునర్జన్మ సిద్ధాంతం. కనుక మళ్ళీ పుడితే ఈయన అవస్థలు ఉన్నాయి అని ఒక స్పృహ పొందిన వాళ్ళం కనుక ఒక పక్క అదే ఆలోచించుకోవడం, ఒక పక్క ఇటుపక్క కూడా చూసి ఇంకా భగవంతుని పొందడం అన్నది చాయిస్ కాదు, నెసెసిటీ. ఇప్పుడు వంకాయ కూర లేకపోతే ఇంకో కూర తిని ఆకలి తీర్చుకోవచ్చు. భగవంతుడు కాకపోతే మరొక వస్తువు లేదు, అది చెప్పి భగవంతుడికి సబ్స్టిట్యూషన్ మరొకట్లేదు. కారణం పరమాత్మ అనంత వస్తువు. అనంత వస్తువు సబ్స్టిట్యూషన్ మరొక అనంత వస్తువు. ఎక్కడ 2 అనంత వస్తువులు ఉండవు. 2 పరిమిత వస్తువులు ఉంటాయి, 2 అనంత వస్తువులు ఎక్కడ ఉండవు. అందువల్ల భగవంతుడిని కాదనడానికి లేదు. అర్థమవుతుందా? భగవత్ ప్రాప్తికి మరొక బదులు లేదు. అర్థమవుతుందా? అది దాన్ని గురువులైనటువంటి వాళ్ళు బోధపరచాలి. అవుతుందా? శిష్యుడిది వాళ్ళ దగ్గరికి వెళ్తున్నప్పుడు ఏదో మోహాలు పెంచడం కాకుండా, దేహమోహం ప్రపంచ మోహం పెంచడం కాకుండా వారికి భగవత్ ప్రాప్తి యొక్క అత్యావశ్యకతని, నువ్వు భగవంతుడికి, మనం భగవంతుడు వేరుపడితే తండ్రి హరి చేరుమని ఏడి తండ్రి పోతన గారు ప్రహ్లాదం అన్నట్టుగా పరమాత్మకి వేరుపడితే, ఆ అనంత వస్తువుకి అజ్ఞాన రూపంలో వేరుపడితే, ఈ పుస్తకంలో ఈ శీర్షికలు ఎలాగో వేసి అడుగున ప్రహ్లాద జ్ఞాన వీచికలు అన్న పేరుతో బాక్సుల్లో వేశాను. బాక్సులో మ్యాటర్ పెట్టాను. అంత అందంగా వచ్చాయి ఆ బాక్సులో.
అది చివరిలో నాకు స్ట్రైక్ అయింది. ప్రహ్లాద జ్ఞాన వీచికలు. ఈ మధ్య సుమారు ఒక 350 పైగా మొత్తం ఈ వేదాంత వాక్యాలు ఏవైతే ఉన్నాయో నేను మొదటి నుంచి వింటున్నవన్నీ అవన్నీ కలిపి ఒక పుస్తకంలో రాశాను. వివిధ సమయాల్లో 350 పైన వచ్చాయి. వాటి ప్రహ్లాద జ్ఞాన వీచికలను పేరు పెట్టాను. అందులో ఒక 5-6 ఇందులో. ఈ పుస్తకం పూర్తయిన తర్వాత అది చెప్పుకుందాం. అది మా రచన. దాన్ని కూడా పుస్తక రూపంలో తీసుకురామని కొంతమంది అడుగుతున్నారు. చూద్దాం ఏం జరుగుతుంది. కానీ అంటే ఒక ప్రతిదీ ఒక 4-5 వాక్యాల రూపంలో ఉంటుంది. అందులో ఊరంత జ్ఞానం. మొట్టమొదటి నుంచి నేను స్వామీజీ దగ్గర విన్నవి, పండుగ శర్మ గారి దగ్గర నుంచి విన్నవి, వివిధ పెద్దల ద్వారా విన్నవి ఏవైతే ఉన్నాయో అలా నా బుర్రలో వచ్చినవన్నీ చాలా సరదాగా ఉంటాయి. ప్రహ్లాద జ్ఞానం మొత్తం ప్రహ్లాద జ్ఞాన వీచికలు. వీచిక అంటే కిరణము అని అర్థం. జ్ఞాన వీచికలు అంటే జ్ఞాన కిరణాలు. ప్రహ్లాద జ్ఞాన వీచికలు. బహుశా ఏమో ఈ పుస్తక రూపంలో అది కూడా వస్తుందేమో, చెప్పలేము. ఏం జరుగుతుందో తెలియదు. చెప్పొచ్చేది భగవత్ ప్రాప్తి ఇంత ఆవశ్యక విషయంగా ఉన్నప్పుడు మరి దాని విషయంలో ఒక అలసత్వం కలిగించడం, అది పొందకపోయినా పర్వాలేదు అన్నట్టుగా ఉండడం, ఇవన్నీ ఇటువంటి బోధలు ఏం చేస్తాయి? మనకు అజ్ఞానం వేరే ఎక్కుతుంది, జ్ఞానం వేరే ఎక్కదు వచ్చింది. అందువల్ల ఈ శీర్షిక కాస్త అందువల్ల రాయవలసిన పరిస్థితి వచ్చింది. నేటి కాలం చాలా మంది ఆధ్యాత్మిక బోధలు ఎలా ఉన్నాయంటే మనకు భగవత్ ప్రాప్తి అన్నదాన్ని తాబేలు కప్ప ముసలి నీటిని చేరుకోవడం తరహాలో బోధిస్తున్నారు, కానీ చేప నీటిని చేరుకోవడం తరహాలో చెప్పడం లేదు. ఆ చేపని పదమే వాడ వచ్చిన వాళ్ళ ప్రవచనాల వాళ్ళ అప్పుడు వెంటనే ఎక్కుతుంది. ఏమో చేపకి నీటిని పొందకపోతే ఇంకో ఉపాయం లేదు బ్రతకడానికి. అలాగే నాకు భగవంతుని పొందకపోతే శాంతి లేదు అన్న భావన వాళ్ళు ఏర్పడుతుంది. ఏమిటో చెప్పరు. మరి వాళ్ళకి ఏమర్థమైందో కానీ భగవంతుని పొందడం కొంత ఆలస్యమైనా పర్వాలేదు అన్న రీతిలో బోధన నడుస్తుంది. ఇది పెద్ద దురదృష్టం. ఇది మహాపాపం, మహాదురు. వాళ్ళు అలా నొక్కి చెప్తే ఎవరికో ఒకడే నెక్కుతుంది. అలా చెప్పలేదనుకోండి ఇంకేముందంటే వీడికలా అర్థం అవుతుందండి. వ్యవహార విషయం ఎలాగైతే తెల్లారి 5 గంటలు లేవక్కలేదు, ఎందుకు లేచినా పర్లేదు అలా అనుకుంటున్నామో కొంతమంది విషయం. అలాగే భగవంతుడు అంటే భగవంతుని పొందకపోతే ఉన్న ప్రమాదం ఏంటి వాడు బోధపరిస్తే డెఫినెట్గా వాడికి అలర్ట్నెస్ వస్తుంది. బోధపట్టలేదు, దాంతో అలాగ జీవితం చివరికి వెళ్ళిపోతుంది. విడిపోయిన తర్వాత ఏం శక్తి ఉండదు. ఇందాక పాడింది ఎందుకే కృష్ణ స్వదీయ పద పంకజ పంజరాంతం. ఆఖరి ఊపిరిలో నేను స్మరించగలను లేదు, ఏమో నా స్వాధీనంలో ఏముంటుంది దేహం అని ముకుందమాల్లో అద్భుతమైన వ్యాఖ్యానం వచ్చింది. ఇందులో చూదురు కానీ పుస్తకం మీకే ఇచ్చిమంటారండి. ఇప్పుడు ఒకటే ఉంది కదా. అందువల్ల వాళ్ళకేమర్థమైందో కానీ కొంత ఆలస్యమైనా పర్వాలేదు నిధులు నడుస్తున్నాయి. ఏం దురదృష్టం ఏంటో ముందు ఆ బోధకులకు బోధించాలి. కరెక్ట్ ముందు వాళ్ళకేమర్థమైందో మనకేం తెలుసు. ఇప్పుడు డాక్టర్ బోర్డు పెట్టుకుని ప్రతివాడు మంచి డాక్టర్ అనడానికి లేదే. వాడు మనమే ప్రయోగం చేస్తే అయిపోయింది. వాడికి ఫస్ట్ కేసు మనమే అనుకోండి, ఇంకా అయిపోయింది కదా. ఏమో అలాగా ఇలా ఈ ప్రవచనం వాళ్ళకి కొంతమందికి ఏమర్థమవుతుందో తెలియదు. మొత్తం మీద దానితో ఇంకా ఆడంబరం, హడావిడి, హంగామా, రకరకాలు. మరి టీవీలో చూస్తుంటే ఘోరం పబ్లిసిటీ. ఆధ్యాత్మికత అంటే నిశ్శబ్ద జీవితం మచ్చుకు కూడా కనబడటం లేదు. నేను భగవంతుని పొందే ప్రయత్నంలో ఉన్నా, లోకానికి తెలియకలేదు నా అవసరం. అది అన్నం తింటున్నప్పుడు నలుగురు చూడకుండా తలుపు వేసుకుని తింటున్నాను. మరి భగవత్ ప్రాప్తి కోసం హడావిడి ఎందుకు? ఈ నానా గోళ ఎందుకు, నానా విభక్తి ఎందుకు? నేను భగవంతుని పొందే ప్రయత్నంలో ఉన్నాను, మీకు తెలియక్కర్లేదే. అది నా అవసరం. అది అర్థమవుతుంది. ఓ పక్క చూస్తే అది హడావిడి, ఇంకా ఛానల్స్ పెడుతున్నారు, నానా విభక్తం అయిపోతుంది. భగవంతుడు అనగానే మనసుని ఇలాగా అల్లకల్లోలం చేసేస్తున్నారు. భగవంతుడు అంటే మనసుని కలిపేవాడు, అల్లకల్లోలం చేసేవాడు కాదు. సరే ఇంక వాళ్ళు పెట్టే కార్యక్రమాలు బీభత్సం. మనకి దీపారాధనలు అంటున్నారు, గోల 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 గోల, నానా గోల పెట్టేస్తున్నారు. శబ్దాలు, విపరీతమైన శబ్దాలు, ఇవన్నీ వెళ్తే మనసు ఏమైనా శాంతి ఉంటుందా చెప్పండి. ఓ పక్క చూస్తే అటు నుంచి కేకలు, ఓ పక్క ఇటు నుంచి చూస్తే కేకలు, ఓ పక్క చూస్తే ప్రవచనం అంటే ఏం వింటారు? ఓ పక్క ఆ దీపం పేరుతో చీరండి చేస్తాడేమో భయం. ఏది తెలుసు ఇప్పుడు, ఏది గ్యారంటీ లేదుగా. భయపడుతూ భగవంతుడి కార్యక్రమంలో కూర్చోవలసిన రోజులు మళ్ళీ ఇంటికి వెళ్తామో లేదో బీభత్సం అయిపోతుంది హైదరాబాద్లో. అర్థమైన వాళ్ళకి అర్థమైంది. ఏడు భగవంతుడు అంటే హడావిడ, ఏడు మనకు అవే నచ్చుతాయి. అది చూడాలి. ఇప్పుడు ఒక దగ్గర స్టార్ట్ అయితే ప్రతి చోట నడుస్తోంది. అంటే ఇప్పుడు అంత అనేకత్వాన్ని చూసాక మనసు మొక్కలైపోతుంది. మనసుకి ఏం కావాలి? రూపాలు, శబ్దాలు, ఇవన్నీ రకరకాల గోల ఎక్కిపోతే ప్రశాంతత ఉండదు.
దీపం ఎందుకు ఎందుకు వెలిగించమన్నారు తెలుసునా? దీపం వెలిగించి ఒక పని చేయమన్నారు. మనం సగం చేస్తాం, సగం చేయట్లేదు. ఆ వెలుగుతున్న దీపాన్ని కొంచెం చూడాలి. వెలుగుతున్న దీపాన్ని చూస్తే లోపల నిస్తేజం పోతుంది. దీపాన్ని ధ్యానం చేయాలి. వెలుగుతున్న దీపాన్ని ధ్యానం చేయాలి. మనం వెలిగించడం పోతాం. మనం సగం తెలిసింది, సగం తెలియలేదు. అందుకే ఎప్పుడైనా మనసు బాగులేనప్పుడు దీపారాధన చేసి స్వామి సన్నిధిలో కొంచెం కూర్చోమంటారు. దీపం పక్క చూడమంటారు. వెలుగుతున్న దీపం భగవంతుడి స్వరూపం. దాని ప్రకాశాన్ని చూస్తే లోపల నిస్తేజం పోతుంది, తిమిరం పోతుంది. లోపల వెంటనే ఒక ఉత్సాహం వస్తుంది. ఏది మనకి ఎంతసేపు వెలిగిస్తున్నాం పక్క పోతున్నాం కానీ మనం దాని పక్క చూడడం ఇవన్నీ అక్కడ బయట ఎక్కడ కుదురుతాయి? ఇంట్లోనే కుదురుతాయి. ఇంట్లో మన మండపంలో మనం వెలిగించుకుని దాని పక్క కొంచెం అలాగా కొంచెం ధ్యానంలో కూర్చుంటే, ధ్యానం అంటే ఒకసారి దాన్ని చూడడం, కళ్ళు మూయడం, లోపల దీపం ప్రకాశం. అది ఈ భౌతిక దీపం జ్ఞాన దీపానికి ప్రతీక. స్వామి గీతలో అన్నాడు కదా, 10వ అధ్యాయంలో 11వ శ్లోకం, తేషామేవానుకంపార్థం అహం అజ్ఞానజంతమః నాశయామి ఆత్మభావస్థః జ్ఞానదీపేన భాస్వత. జ్ఞానదీపం వెలిగిస్తాను వాడి హృదయంలో. నేనే జ్ఞానదీపమై వాడి హృదయంలో ప్రకాశిస్తాను. జ్ఞానదీపం వెలిగిందా, నాకు వాడికి మధ్యలో ఉన్న అంతరం పోతుంది. వాడి హృదయంలో గూడు కట్టుకున్నటువంటి అజ్ఞానజన్ తమః, అజ్ఞానజనిత మోహాంధకార. ఏమిటి అజ్ఞానజనిత మోహాంధకారం? చీకటి ఎవరికి ఆనందకరం కాదు. చీకటిలో అన్ని భ్రాంతులే, చీకటిలో అన్ని ప్రమాదాలే, చీకటిలో అన్ని అపోహలే. హృదయంలో బ్రహ్మాండమైన చీకటి ఉంది. ఆ చీకటి మా హృదయంలో చీకటి ఉంది మీకు ఎలా తెలుసాను? భర్తృహరి అని మహానుభావుడు ఆయన అడిగట్టు, మీ హృదయంలో భగవంతున్నాడు మీకు ఎవరైనా తెలిసిందా? అవే తెలియదు. అది బ్రహ్మాండమైన చీకటి ఉందన్న. బ్రహ్మాండమైన చీకటి ఉందన్నానికి ఇదే. కళ్ళు మూసుకుంటూ లోపల భగవద్ దర్శనం అవుతుందా? అరే పక్కింటి ఆవిడ హృదయంలో కనిపిస్తుంది సంతోషం అందరా అయితే ఎక్కడ ఉంది అంటే అయిపోయింది. సో హృదయంలో చీకటి ఉందన్నా ఇది అజ్ఞానజనిత మోహాంధకార. అజ్ఞానం దాని ఆధారం చేసుకుని మోహం. ఆ మోహం యొక్క లక్షణం దేహం మీద నేను అనే బుద్ధి పెట్టడం. నేను దేహము, ఇది ఒక భ్రాంతి. జగత్ సత్యం, రెండు భ్రాంతులు. ఈ మోహమే మనకు ఎలా తోపింపజేస్తుంది? నేను దేహము, జగత్ సత్యం. సో ఈ అజ్ఞానజనిత మోహాంధకారం పోవాలంటే జ్ఞానదీపం రావాలంటే. ఈ జ్ఞానదీపం ఎవరు? పరమాత్మే. అందువల్ల నా హృదయంలో జ్ఞానదీపం వెలిగించవయ్యా అని చెప్పి ఆయన గుడిలో దీపం వెలిగించాలి. అందుకోసం ఇది నేను భౌతికంగా చేస్తాను, నువ్వు ఆధ్యాత్మికంగా చేయవలసింది అన్నదానికి ప్రతీకగా దీపారాధన చేయాలి. చీకటి అజ్ఞానంతో పోల్చారు, వెలుగు జ్ఞానంతో పోలుస్తారు. సో ఇవన్నీ ఏకాంతంలో మనకి భగవంతుడి మధ్యలో జరగాలి కానీ సంరంభం కాదు. కోలాహలం, నానాగోళ, విభత్సం, ఎవరినెవడు అందించేస్తాడో తెలియదు, ఎవడు గుడుపుతాడో తెలియదు. ఈ రకమైనటువంటి వాతావరణం అంటే హడావిడి. అంటే అది హడావిడి, ఆడంబరం. మా కార్యక్రమానికి ఎంతమంది వచ్చారు, మా కార్యక్రమానికి ఎంతమంది వచ్చారు, మొత్తం మీద చాలా పేపర్లు చూసుకోవడమే. మొత్తం మీద నిశ్శబ్ద జీవితం. నిశ్శబ్ద జీవితం ఉదాహరణకు కూడా కనబడటం లేదు. ప్రహ్లాదుడు అంతటి వాడే అంతటి సంసార భీతి వ్యక్తం చేస్తే నేటి కాలం బోధకులు శిష్యులను ఎలా తయారు చేయాలి అన్నది ఎవరికి వారే ఆలోచించుకోవాల్సిన రోజులు. ప్రహ్లాదుడు అంతటి వాడే. ప్రహ్లాదుని ఒక ఐడియల్గా పెట్టుకున్నాం, మనం పెట్టుకోకలేదు. స్వామి చెప్పాడు, నేను ఐడియల్గా పెట్టుకున్నవాడు బాగుపడతాడు. నృసింహస్వామి చెప్పిన మాట. ఆధ్యాత్మిక ప్రవచనాలు అనగానే మైదానాలు, ఆడిటోరియంలు నిండిపోతున్నాయేమో కానీ తీవ్ర ముముక్షువులుగా ఎంతమంది మారుతున్నారు, ఎంతమంది అవుతున్నారంటే ఏమో వాడిలో ముముక్షత్వాన్ని, ఆ ప్రవాచకుడు ఎవడైతే ఉన్నాడో వాళ్ళు ముముక్షత్వాన్ని పెంచాలి. ఏనా 20-30 మంది దాటితే బోధ ఏదో హడావుడి అవుతుంది కానీ క్లాస్ రూమ్లో కూడా అందుకే 30-35 మించి ఉండకూడదు అంటారు. టీచర్ గారి దృష్టి ప్రతి వాళ్ళ మీద పడాలి. 100 మందిని కూర్చోబెట్టారు అనుకోండి, ఇంకా అసెంబ్లీలో ఉంటుందంటే ఎవడేం చూస్తున్నాడు కదా, ఎవడో మాట్లాడుతున్నారు. టీచర్ గారు ప్రతి వాళ్ళతో కూడా ఇంటరాక్షన్ ఉంటుంది. ప్రతి వాడిని ఆవిడ దృష్టి వెళ్ళాలి. వెళితే అప్పుడు వాడు ఎలా ఉన్నాడో అని చూడగలుగుతాడు. అలాగే ఆధ్యాత్మిక బోధనలో కూడా 20-25-30 మందిని పెంచకూడదు. అప్పుడు గురువు గారు ప్రతి శిష్యుడి యొక్క హావభావాలను గమనించగలడు. ఎందుకంటే ఐ టు ఐ, ఆయన గారి కన్నా ఈయన గారి కన్నతో, ఈయన గారి కన్నా ఆయన గారి కన్నతో అనుసంధానింపబడితే బోధ నడుస్తుంది. అంతేగాని అదేదో స్కూల్ టీచర్ ఏదో జీతం కోసం చెప్పే పాఠం కాదు. ఆధ్యాత్మిక బోధ అంటే వాడి జీవితాన్ని ఉద్ధరించాలి.
వాడి జీవితాన్ని ఉద్ధరిస్తూ వీడి జీవితాన్ని ఉద్ధరింపజేసుకోవడం అవుతుందా. అందువల్ల గురువు గారికి బాధ్యత ఉంది. వాళ్ళ గురువు గారికి మాట ఇస్తాడు ఆయన, మీరు నన్ను ఎలా తరింపజేశారో నేను కూడా మరొకరు తరింపజేస్తాను. అదే నేను నాకు తీర్చుకోవాల్సిన రుణం. గురు రుణం అంటే అది. ఇంకో విధంగా గురు రుణం చేస్తున్నాం, మనలాగా మరొకరిని తయారు చేయాలి, చేస్తావాడు ఇంకోటి దాన్ని. అర్థమవుతుందా. అందువల్ల ఇక తీవ్ర ముముక్షత్వం ఏదైతే ఉందో, ఎంతమంది తీవ్ర ముముక్షులు అవుతున్నారు. తీవ్ర ముముక్షత్వం కింద వారిని చెప్పుకున్నాం కదా. నీటికి వేరుపడిన చేప మళ్ళీ ఎంత వేరో నీటిని పొందుతానా అనే దృష్టి ఎలా ఉంటుందో, పరమాత్మకు వేరుపడ్డాం అజ్ఞాన రూపేణ, మళ్ళీ పరమాత్మను ఎప్పుడు పొందుతామనే తపన మనలో తీవ్రంగా ఉంటుంది. తీవ్ర ముముక్షత్వం అంటే వేరుపడాలనే కాంక్ష. ముక్తుం ఇచ్చుహు ముముక్షు, దీని నుంచి బయటపడాలి, పరమాత్మ జ్ఞానం పొందాలి అనే కాంక్ష ఏదైతే ఉందో అది తీవ్రంగా ఉంటే తీవ్ర ముముక్షు. సరే, మరి కొంతమంది అయితే గురువులు కంగారు పడేస్తున్నారు. ఇలాంటి మాటలు చెప్పి భగవంతుని పొందడానికి నువ్వు ఆయన వేరుపడితే కదా, ఇలాంటి గాబరా పెట్టే మాటలతో వాళ్ళు బోధిస్తున్నారు. మీరు ఏ సాధన చేయట్లేదు, నా దగ్గర కూర్చుంటే చాలు మోక్షం పొందేస్తారని కొంతమంది రకరకాలుగా కలి ప్రభావం ఏంటో తెలియదు కానీ కొంతమంది ఇలాగ తప్పుడు దారుల్లోకి తీసుకెళ్తున్నారు. తమరేం చేయట్లేదు, నా దగ్గర కూర్చుంటే చాలు. ఏమో ఆ మాట రమణ మహర్షి గారే అనలేదు, అర్థమవుతుందా. సరే, మొత్తం మీద మన దగ్గర మోహం ఉండాలి కానీ ప్రలోభ పెట్టడానికి లోకంలో గోళ్ళు మంది ఉన్నారు. ఇందులో చాలా జాగ్రత్తగా ఉండవలసిన విషయం. జ్ఞానాన్ని కూడా జాగ్రత్తగా సమన్వయించి చెప్పాలి, అంతేగాని కంగారు పెట్టే మాటలు కాదు. శిష్యుడి స్థాయిని చూసి గురువు మాట ప్రయోగం చేయాలి కానీ ఈయన గారు తెలిసినవన్నీ వాడిని పడేయడం కాదు. అందరూ ఒక స్థాయిలో ఉండరు. అందుకంటున్నాను, ఎక్కువ మంది శిష్యులను పెట్టుకుంటే మళ్ళీ అక్కడ ఎవరి మీద దృష్టి పెట్టడానికి అవ్వదు. 20-25 మంది దొరుకుతారు. అది కొంతమంది నాకు తెలిసిన కొంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇలాగా పబ్లిక్లో స్పీచ్లు చెప్పరు. వాళ్ళు ఏవో కొన్ని సెంటర్స్ పెట్టుకున్నారు, అక్కడికి వెళ్ళి చెప్తారు. ఎక్కడైనా ఎవరైనా పిలిచినా వాళ్ళు అక్కడికి వెళ్ళరు. వాళ్ళు కొన్ని ప్లేసులు పర్మనెంట్గా పెట్టుకున్నారు, అక్కడికే వెళ్తారు. 40 మంది దాటితే 41 అవ్వండి రానివ్వరు. ఆలస్యం అయిందా, కార్యక్రమం నిర్వహణ చేస్తున్నామని కూడా రానివ్వరు లోపలికి. అది గొప్ప. అలా ఆ టైం బౌండ్గా ఉంటుంది. ఆ మర్యాద లేకపోతే వాళ్ళ జ్ఞానం ఏంటి. అందువల్ల నువ్వు అటువంటి క్రమశిక్షణతో కొంతమంది ఇక్కడ మన దగ్గరికి వచ్చారే, తత్వ విధానంగా జ్ఞాపకం ఉంది కదా, మన దగ్గరికి వచ్చారు. ఆయన పోలిసి పబ్లిక్లో వెళ్ళి చెప్పరు. ఆయన కొన్ని ప్లేసులు అక్కడ చెప్తుంటారు. ఇదేంటంటే ఒక క్లాసుతో పట్టేసేది కాదు, వినాలి అన్నప్పుడు చెప్పిన వాళ్ళకే చెప్పాలి. అందువల్ల ఆ శ్రద్ధ ఉన్న వాళ్ళు ఎవరో ఆయన గమనించినప్పుడు వాళ్ళ మీద వాళ్ళకి మరింతగా ముందుకు తీసుకెళ్ళడం, ఒక్కొక్క ఉపనిషత్తు చెప్పడం, భగవద్గీత చెప్పడం, బ్రహ్మసూత్రాలు చెప్పడం, వాళ్ళు అందుకోగలరా లేదా ఒక భాగవతం చెప్పడం, అలాగా ఆ టాపిక్స్ ఎంచుకుని వాళ్ళకి రాగలుగుతారు. అందువల్ల నువ్వు కలి ప్రభావం ఎలా ఉంటుంది. మొత్తం మీద భగవంతుని పొందడానికి నువ్వు ఆయనకి వేరుపడితే కదా. భగవంతుడికి మనం భౌతికంగా వేరుపడలేము. కారణం పరమాత్మ అనంతం. ఈ పదం నోట్లో ఎప్పుడు ఉండాలి. భగవంతుడు అనంతమైన వాడికి ఏ వస్తువు దూరం కాలేదు. సముద్రానికి ఎలాగైతే ఏ కెరటం అలా దూరం కాలేదో, అలాగే అనంతమైన పరమాత్మ ఎవరు దూరం కాలేము భౌతికంగా. కానీ ఒక రూపంగా వేరుపడ్డాం, అజ్ఞాన రూపేణ. అజ్ఞానం అంటే ఉన్నది ఉన్నట్లుగా తెలియకపోవడం అజ్ఞానం. దాన్ని అనుసరించి వచ్చేది లేనిది ఉన్నట్లుగా అనిపించడం, అది విపరీత జ్ఞానం. ఇవి ఈ 2 సమస్యలు మన దగ్గర ఉన్నాయి. జ్ఞానం కలిగితే ఉన్నది ఒకే పరమాత్మ, నేను వాడికంటే వేరుగా లేను. జ్ఞానం లేని కారణం చేత ఉన్నవాడు తెలియబడ్డు. దాంతో ఇక్కడ నేను దేహము, నేను మనస్సు, నేను బుద్ధి అని ఈ దేహాత్మభ్రాంతి, ఇది దీని విపరీత జ్ఞానం. ఉన్నది త్రాడు అని తెలిస్తే జ్ఞానం, ఉన్నది త్రాడు అని తెలియకపోతే అది అజ్ఞానం. అక్కడ పాము ఉందని కూడా విపరీత జ్ఞానం. జ్ఞానం అజ్ఞానం విపరీత జ్ఞానం. ఈ విపరీత జ్ఞానానికి ఆధారం అజ్ఞానం, అజ్ఞానానికి కారణం జ్ఞానం లేకపోవడం. ఇంతే వేదాంతం. సో ఈ విపరీత జ్ఞానం పోవాలంటే ఏమవ్వాలి, అజ్ఞానం పోవాలి. అజ్ఞానం పోవాలంటే జ్ఞానమే కలగాలి. 2 ఉపాయం అది కలగాలి. అక్కడ ఉన్న వస్తువు ఏంటి, దాని మీద వెలుగు ప్రసరింపజేస్తే అది త్రాడని తెలుస్తుంది. మనం పాము అనుకుంటున్నప్పుడు కూడా పాము కాదు, అది త్రాడు. మరి పాము ఎక్కడుంది, మన బుద్ధిలో ఉంది. పాము అల్లరి పెడుతుంది మన బుద్ధిలో, అక్కడ కాదు. అందువల్ల విషయం తెలిసిన వాడు కాస్త వచ్చి అక్కడ కాస్త దీపం ప్రసరింపజేయగానే వెంటనే మనకు అర్థమైపోయింది. ఇదే జ్ఞానం కలగడం.
అలాగే ఇప్పుడు ఈ క్షణం ఈ ప్రాంగణంలో ప్రహ్లాదుడు ఉన్నాడు అనుకోండి, ప్రహ్లాదుడికి ఈ సమస్తం విష్ణువే, రెండో వస్తువులే. మరి మనకు వేరు 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 వేరు, మీరు వేరు వారు వేరు, వీరు వేరు వీరు వేరు అని మనకంత వేరు భావన. ప్రహ్లాదుడికి ఒకటే వస్తువు, ఒకటే ఒకటే ఒకటే. సర్వమున్ అతని దివ్య కళామయమంచు విష్ణునందు ఉల్లము చేర్చి తారడివి నుండుట మేలు నిశాచరాగ్రణి చెప్పాడు కదా వాళ్ళ నాన్నతోని. విష్ణుడింటియగాని వేరొండు లేదని ఎత్తులి నవ్వుచుండు నొక చోట. అంటే ఇక్కడ జ్ఞానం ఉండడం లేకపోవడం తేడా, కానీ ఉన్నదేదో ఉంది, లేనిది ఇప్పుడు లేదు. జ్ఞానమే అజ్ఞానమే భ్రాంతులు కలిగిస్తుంది. అందువల్ల సూటిగా జ్ఞానం మీద వాళ్ళ దృష్టి నిలబడేటట్టుగా దానికి అనుకూలంగా వాళ్ళ మనసుని శుద్ధిపరచడానికి ఇటువంటి భగవత్కార్యాలు ఒక పక్క చేయిస్తూ గురువు అలా చేస్తాడు. ఒక పక్క పూజ పునస్కారం జపం ధ్యానం ఇవన్నీ మనసు శుద్ధిపడడానికి, ఒక పక్క జ్ఞాన బోధ. అప్పుడు కరెక్ట్గా బుద్ధి కాస్త జ్ఞానాన్ని అందుకుంటుంటుంది. ఎందుకంటే పాపం దూరం అయితే కానీ జ్ఞానం నిలబడదు. అందువల్ల పాప నిర్మూలన కార్యక్రమాలు ఒక పక్క చేస్తాడు గురువు, చేయిస్తుంటుంది గురువు గారు. మేము ఒక జ్ఞానబోధ చేస్తాం. కరెక్ట్గా బుద్ధికి భగవద్జ్ఞానం అతుక్కుపోతే ఉన్నది భగవంతుడు అని చెప్పి ప్రహ్లాదుల్లో మనకి తెలుస్తుంది. అర్థమవుతుందా? ఇది చాలా సెన్సిటివ్ ఆపరేషన్. ఇది అర్థమవుతుందా? 100 గుండెకాయలు ఒక్కసారి ఆపరేషన్ డాక్టర్ చేస్తే ఎంత శ్రద్ధ వహించాలో గురువు అంత శ్రద్ధ వహించాలి. ఏమో ఆ శిష్యుడు ఏ జన్మలోంచి ఏ మోసుకొచ్చాడో, వాడు ఏ పాపాలు ఉన్నాయో, వాడి ప్రపంచం మీద ఏ భావాలతో ఉన్నాడో మనకి ఏం తెలుస్తుంది? గురువుగారు వాడిని ఒక్కసారి వాడిని కదుపుతూ ఈయన గారు ప్రశ్న వేసి వాడిని కదుపుతాడు. అప్పుడు వాడు ఏ భావాలతో ఉన్నాడో అర్థమైపోతుంది. సో ఇంత దృష్టి వాడి మీద పెట్టాలంటే పబ్లిక్లో ఎక్కడ అవుతుంది? అంటే నాతో సామాన్య షణ్ముఖ గారు మాట అన్నారు, పబ్లిక్లో మేము ప్రవచనాలు చెప్తాం, కానీ అక్కడ అందరూ మారిపోతారని భ్రాంతి మాకు ఉండదు. కానీ ఏదో భగవంతుడు సంబంధించిన ఒక అవగాహన ఏర్పడుతుంది. భగవత్ సంబంధ అవగాహన కొంత లేనివాడికి ఏర్పడుతుంది, ఉన్నవాడికి కొద్దిగా పెరుగుతుంది అంతే. కానీ జ్ఞానం పొందడం మాత్రం క్లోజ్డ్ డోర్స్లోనే జరగాలి. క్లోజ్డ్ డోర్స్, గురువుగారు శిష్యుడు ఇంటరాక్షన్ క్లోజ్డ్ డోర్స్. అందుకే తరగతి గదులు అన్నారు. మా చిన్నప్పుడు తరగతి గదులు అందుకని తీసుకెళ్ళి 6 బయట పాఠం చెప్పలేదు అక్కడ. ఎందుకంటే ప్రకృతి మనకు కనిపించకూడదు, గోడల రూపంలో ప్రకృతి నిరోధం జరగాలి. అప్పుడు మన దృష్టి గురువుగారికి ఉంటుంది. తోటలో కూర్చోబెట్టి చెప్పారనుకోండి, ఇంకా ఆ చెట్టు ఈ కోకిలే చూస్తుంటాం. నేను గురువుగారి మొహం మీద వెళ్ళినట్టు దృష్టి. అది తరగతి గదుల్లో జరిగిన పాఠాలే మనల్ని ఇంత వాళ్ళు చేసేవాళ్ళు రోజు. అర్థమవుతుందా? అందువల్ల ఇది విషయం. అందువల్ల వీళ్ళ బోధలతో కాస్త నానా రకాల బోధలతో బుద్ధిని ఇబ్బంది పెడుతున్నారు. ఇంకా ఒకవేళ ప్రహ్లాదుని మించి ఉన్నవారమైతే వాళ్ళు ఎట్టి సంసార భీతితో తీవ్ర ముముక్షుత్వంతో ఉండనక్కర్లేదేమో కానీ, అలా కాని వారు మాత్రం వాళ్ళు గురువులైనా శిష్యులైనా వాళ్లకు ఉండవలసినది, వాళ్ళు శిష్యులకు తమ బోధలతో కలిగించవలసింది తీవ్ర ముముక్షుత్వం. గురువుగారికి ఉంటే శిష్యుడు కలుగుతుంది. అందుకే శంకర భగవత్పాదుల వారిని తీసుకుంటే తెల్లవారుగానే మహానుభావుడు 4 ప్రధాన శిష్యులను కూర్చోబెట్టి, మరి కొంతమంది ఉన్నారు 4 ప్రధాన శిష్యులను కూర్చోబెట్టి తెల్లవారితే సార్ ఆయన టీచింగ్ ప్రారంభిస్తారు. ఎందుకంటే అజ్ఞానం సమస్యగా ఉన్నప్పుడు జ్ఞానం వల్ల అది పోవాలి కనుక జ్ఞానం ఎలా వస్తుంది? ఉన్నవాళ్ళు లేని వాళ్ళకి ఇవ్వాలని. నాలెడ్జ్ ఈజ్ కమ్యూనికబుల్. జ్ఞానం కాస్త బోధ ద్వారా అందుతుంది. ఇంకో ఉపాయం భగవద్గీత పుస్తకం తలకింద పెట్టి పడుకుంటే ఏమో ఎత్తు సరిపోతుందో తెలియదు, కానీ జ్ఞానం ఎక్కదు. ఇంట్లో పుస్తకాలు పేర్చుకుంటే జ్ఞానమే వచ్చేది. జ్ఞానాన్ని అధ్యయనం చేయాలి. ఇది అంతకంటే ముందు ఓ సంస్కారం, ఆ గ్రంథానికి నమస్కారం పెడితే ఆ గ్రంథం కాస్త మెల్లగా మనలోకి బోధ రూపంలో పెడుతుంది కనుక ముందు ఆ గ్రంథాలను ఇంట్లో పెట్టుకోమని చెప్పారు. వాడికి నమస్కారం పెట్టండి, వాడి మీద ఒక పువ్వు పెట్టండి. ఓ రామాయణం, భారతం, భాగవతం. ఎందుకంటే గ్రంథాలు కూడా అవి పుస్తకాలు కావు, అవి దేవతా స్వరూపాలు అన్న దృష్టితోనే గ్రంథాన్ని మనం పరిగణించాలి. అర్థమవుతుందా? అందువల్ల గురువులు కావచ్చు శిష్యులు కావచ్చు, వాళ్ళకు ఉండాల్సింది గురువులకి, శిష్యులు వాళ్ళు బోధించవలసింది తీవ్ర ముముక్షుత్వం. అర్థమవుతుందా? అప్పుడు ఏమో ఈ జన్మలోనే పరిపూర్ణం అయితే అయింది, లేదు ఏ ఒకంత కొద్దిపాటిలో మిగిలిపోయినా పరమాత్మ గీతలో చెప్పినట్టుగా పూర్వాభ్యాసైన తేనేవ ఆరోధ్యాన్ని చెప్పడం కదా భగవద్గీతలో. రాబోయే దేహంలో వాళ్ళు మొదటి నుంచే మేలుకుంటారు ప్రహ్లాదుడు. అర్థమవుతుంది. ఎంత జీవితం అన్యాయం అయిపోదు. ఎందుకంటే ఆ కాంక్ష ఉంటుంది కనుక ఓ సరైన వాళ్ళ ఇళ్లలో పుడతారు. చెప్పాడైనా యోగీశ్వరుల కుటుంబంలోనూ పెద్ద ధనవంతుడి కుటుంబంలోనూ. ధనవంతుడి కుటుంబం ఎందుకంటే ఉద్యోగం కోసం రోడ్డు మీద పడక్కర్లేదు, ఇంకా కూర్చుని తినచ్చు. అర్థమవుతుంది. వీడు ఎలాగో సాధన ఉంది. అంటే ఇప్పుడు ధనవంతులలో ఉన్న వాళ్ళందరూ అలా ఉన్నారనుకోకండి.
ఆయనకి అలా చెప్పాడు, అర్థమవుతుందా? అని ఆరోధ్యంలో చెప్పాడు కదా, అటువంటి జన్మ చాలా దుర్లభం. యోగీశ్వర లీలలో పుట్టడం ఏదైతే ఉందో అది దుర్లభం. స్వామి ఇక్కడ ఆరోధ్యంలో మీరు దాన్ని ప్రిపేర్ అవ్వకండి. ఈ దేహంలో ఉండగానే పొందాలి అంతే. మనకి ఏది రెండో చెప్తే చాలా ఓడ మొదలు పోతుంది, మొదలు అదో శాపం మనకి. అందువల్ల ఈ దేహంలో ఇహ ఇహ ఇవ ఇక్కడే ఇక్కడే ఇప్పుడే ఇక్కడే మోక్షం పొందాలి. ఫెయిల్ అయితే సంగతి అది. నచ్చగానే మాటలు తప్పదు. అలా కాక ఇలా అర్థరహితమైన బోధలతో శిష్యుల్ని ఇంకా ఎన్నెన్ని జన్మలు తిప్పుతారు, ఇంకా ఎంతగా అశాంతితో ఉండమంటారు అని ఒక ఆవేదన పూర్వకంగా మాట రాసి, అందువలన వారికి పరిపూర్ణ ఆపద స్పృహ కలిగించి, అక్కడ అపద అని పడింది, ఆపద అపద స్పృహ అని పడింది, ఆపద స్పృహ కలిగించి నిరంతర సంసార భీతుడిని చేసి, సంసారం అంటే మళ్ళీ అభిప్రాయం మర్చిపోతే, సంసారం అంటే భార్య పిల్లలు ఇళ్ళు వాకిళ్ళు ఇది కాదు నిర్వచనం. సంసారం అంటే అంతులేని జనన మరణ పరంపర. అది సంస్కృతి అంటే ప్రవాహము అని అర్థం. ఏంట ప్రవాహం? జనన మరణ ప్రవాహం. శంకర భగవత్పాలు వారు చెప్పారు కదా హరిగోవింద స్తోత్రంలో, ఏం చెప్పారు? ఏవో చెప్పారు. ఇహ సంసారే బహుదుఃఖారే బహుదుస్తారే కృపయాపారే పాహి మురారే భజగోవిందం భజగోవిందం. ఏమిటో మీతో స్నేహం చేసిన కారణం చేత ఇహ సంసారే బహుదుస్తారే ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. మొదటి రెండు పదాలు ఎవరికి జ్ఞాపకం లేవా? ఏంటి సమర్పొచ్చేసింది? చూద్దాం. అందువల్ల వారికి పరిపూర్ణ ఆపద స్పృహ కలిగించి నిరంతర సంసార భీతుడిని చేసి తీవ్ర ముముక్షుగా నిలిపితే అటుపై అంతర్యామి చూసుకుంటాడు వాడి సంగతి. అవుతుందా? వచ్చిందా? అప్పుడే ఆధ్యాత్మిక గురుత్వానికి సార్థకత, ఆధ్యాత్మిక జీవితానికి కృతకృత్యత. సార్థకత గురువు గారికి గురుత్వానికి సార్థకత, శిష్యుడి గారి ఆధ్యాత్మిక జీవితానికి కృతకృత్యత. కృతకృత్యుడు అంటే సాధించవలసిన దాన్ని సాధించినవాడు. ఈ దేహంలోకి వచ్చిన తర్వాత సాధించవలసింది భగవత్ ప్రాప్తి రూప మోక్షము. అదే కృతకృత్యశ్చ భారత 15వ అధ్యాయం ఆఖరి శ్లోకం చెప్పాడు కదా స్వామి, వాడు కృతకృత్యుడు అవుతున్నాడు. భగవద్గీత 15వ అధ్యాయం. అందువల్ల ఇక్కడ పాయింట్స్ వేదిగా రాశాం. బోధకులు ఏ ఏ గ్రంథాలు బోధించినా ముముక్షుత్వంతో కూడుకున్నటువంటి రీతిలో బోధించాలి. వారికి ఆ గ్రంథాల్లో ఉన్న విషయాలు రుద్ది ఎక్కలేదు. ప్రతిదీ వీడి మోక్షత్వం పెంచడానికి ఎంత అవసరం అని చెప్తే సరిపోదు. అన్ని గ్రంథాలు పట్టించుకునే అంత స్థాయి అక్కడ లేదు. ఇవన్నీ ఎక్కిస్తే అసలు పోతుంది బయట. సో వాడిలో ముముక్షత్వం పెరుగుతోందా లేదా అన్న దృష్టితో ఈ విషయాలను ఎక్కించాలి. అందుకని కథలు కథలుగా కాదు, కథల్లో జ్ఞానం ఉంటుంది. అదే భాగవతం కావచ్చు, రామాయణం కావచ్చు, అవి కథల్లా కనిపిస్తాయి. అవేవో కథలకు పరిమితం చేయడం, అందులో తత్వం ఉంటుంది. తత్వాన్ని వాటిలో నింపుకొని ఉన్న కథలు అవన్నీ. అందువల్ల వాటిని తత్వంతో అనుసంధానించి చెప్పడం అన్నది వక్త చేయాలి. కానీ ఏదో కథాభాగమే కేవలం చెప్తే కృష్ణుడు పర్వతం ఎత్తాడు లేదా పాముల మీద నాట్యం చేశాడు అంటే కొంతవరకు ప్రయోజనం, కొంతమేరకు ప్రయోజనం, అసలు లేదని కాదు కొంతమేరకు ప్రయోజనం. కానీ అందులో ఆధ్యాత్మికత నిబిడీకృతం అయి ఉంది. దాన్ని బయటికి అర్థమవుతుందా? అందువల్ల ఎందుకంటే ప్రతి భగవత్ చేష్ట కూడా జ్ఞాన గర్భితం, జ్ఞానాన్ని వాటిని నింపుకొని ఉంది. కృష్ణ పరమాత్మ ప్రతి కథలకి జ్ఞాన గర్భితం. సో ఆయన గారి చేష్టని మన యొక్క ఆవశ్యకతతో, మన యొక్క ఆధ్యాత్మికతతో ముడిపెట్టి చెప్పాలి. అప్పుడు భాగవతం విన్న ప్రయోజనం. ఈలోపు కథాభాగం చెప్పి వెళ్ళిపోతే ఏం కథలు ఎవరికి తెలియదు, అందరికీ తెలుసు. పరమాత్మ గోవర్ధనగిరి ఎత్తి పట్టుకున్నాడు. ఇది తెలియదు ఎవరికి? చిన్నప్పటి నుంచి వింటున్నాం. మరి ఆయన గారు గోవర్ధనగిరి ఎలా ఎత్తగలిగాడు? అంత పిల్లవాడే.
కొంతమందికి ఎప్పటికీ ఆశ్చర్యమే, ఎలా ఎత్తగలిగాడు? ఇప్పుడు మన ఇంట్లో మన వస్తువే కావచ్చు, ఇది ఎత్తి పట్టుకోలేని నిలబడుతుంది, మన ఎత్తి పట్టుకున్నా నిలబడదు. ఇప్పుడు కొన్ని ఎత్తలేము, కొన్ని ఎత్తి పట్టుకున్నా నిలబడవు. పత్రం ఎత్తగలమా? ఒక చిన్న పువ్వు ఏది ఉంది, ఎత్తి పట్టుకున్నాం అనుకోండి, అది గాలికి ఎగిరిపోతుంది. ఆయన గారు బరువైన వస్తువు ఎత్తాడు, రెండవది అలా నిలిపి ఉంచాడు, రెండు చేశాడు. అది ఎటు ఎగిరిపోయింది అనుకోండి, పర్వతంగా అలా అవ్వలేదుగా, అది అలా ఉంటుంది. ఎలా చేయగలిగాడు? మనకన్నా వేరుగా ఉన్న వస్తువుని ఎత్తి పెట్టడం కాదు అక్కడ, అటువంటిది కాదు. కృష్ణుడు అక్కడ మనం చూడవలసింది విశ్వరూపుడుగా. 11వ అధ్యాయం పరమాత్మ ఏం చూపించాడు? విశ్వరూప సందర్శనం. పరమాత్మ విశ్వశరీరుడు, ఈ విశ్వం వాడి శరీరం. గోవర్ధన పర్వతం ఎక్కడుంది? విశ్వంలో భాగంగా ఉంది. ఇప్పుడు మీ శరీరంలో, మీరు అనుకుంటున్న శరీరంలో భాగమైన చిటికిన వేలు అక్కడ మీకు ఏమాత్రం కష్టం? చిటికిన వేలు మీద ఏదో నిలబెట్టడం కష్టం అవుతుందేమో కానీ చిటికిన వేలు నిలబెట్టడం కష్టం కాదుగా, నిలబెట్టగలరు. కారణం మీలో భాగం కనుక. ఇలా మీలో భాగమైన చిటికిన వేలు నిలబెట్టడం మీకు ఎలా అలవోకగా జరిగిందో, ఆయన గారు విశ్వశరీరుడు గనక ఈ విశ్వంలో భాగమైన ఒకనొక పర్వతాన్ని ఎత్తిపట్టు కూడా ఆయనకి ఏమి కష్టమైంది. ఇలా అర్థమైంది అనుకోండి, అప్పుడు అంటే మీలో జ్ఞానం కలిగింది. ఏం జ్ఞానం కలిగింది? పరమాత్మ విశ్వశరీరుడు. పరమాత్మకు కృష్ణ రూపంగా ఉండి ఎత్తాడు అనగానే చాలా మందికి ఇప్పటికీ సందేహాలు. చిన్న పిల్లవాడు పర్వతం, అందుకే చాలా మంది ఏమంటారంటే అదేదో గోటకపు కథ అని చాలా మంది ఇప్పటికీ మిగతా వాళ్ళు రాళ్ళు వేస్తున్నారు. దాన్ని చెప్పే రీతిలో చెప్పకపోతే ఇదేమో అంటే వాడు ఎత్తలేడు కాబట్టి ఈయన ఎత్తలేడేమో. 5 ఏళ్ల పిల్లవాడు, 6 ఏళ్ల పిల్లవాడు, 7 ఏళ్ల పిల్లవాడు ఎత్తాడని కాదు అక్కడ. వాడు 7 ఏళ్ల పిల్లవాడుగా ఉన్నా వాడు విశ్వశరీరుడు. అంటే ఎలా చెప్పాలి? వాడిలో ఉన్న విశ్వంలోకి వాడు దిగాడు కృష్ణ రూపంగా. వాడు పరబ్రహ్మం, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. వాడు పరబ్రహ్మం, వాడు ఈ విశ్వం అంతా వాడైన వాడైన విశ్వంలోకి వాడు దిగాడు కృష్ణ రూపంగా. కృష్ణుడిగా ఉన్నప్పుడు కూడా వాడు పరబ్రహ్మమే. వాడి శక్తిలో ఏ లోటు లేదు. అటువంటి వాడు పర్వతంతో ఏపాటిది? అదే పోతన గారికి ఉదాహరణలో కూడా చెప్పారు అక్కడ. ఏనుగు ఒక తామరతుడు లాగడం దాని పెద్ద ఎలా శ్రమ లేదో పరమాత్మ అలా వేసుకుంటున్నాడు. ఏనుగు ఏపాటిది? ఇలా లాక్కి వెళ్ళిపోతుంది తామరతుడు కదా. అదే పరమాత్మ. అంటే పరమాత్మ తనకన్నా వేరుగా ఉన్న వస్తువుని ఎత్తి పట్టుకున్నాడు అన్న అపోహ వాడిలో మిగలకుండా, చాలా మంది అపోహ మిగిలిపోతుంది అక్కడ. వాడు ఎత్తగలిగితే మేము ఎత్తాలి కదా, ఏడెత్తాం, ఏదో ఇంట్లో పత్రం ఎత్తే సరే. ఇటువంటి అపోహలు మిగిలిపోతున్నాయి ఇంత చెప్పిన తర్వాత కూడా. సో చేష్టని జ్ఞానంతో మిళితం చేయాలి. జ్ఞానంతో మిళితం చేస్తే ఇంకోటి సందేహాలు పోతాయి. సో 11వ అధ్యాయం పరమాత్మ విశ్వరూపం చూపించాడు అర్జునుడికి. ఆ విశ్వంలో భాగం గోవర్ధన పర్వతం. అది విశేషం ఉంది, ఆయన పెద్ద శ్రమేం కాదుగా అని అలా చెప్తే జ్ఞానం పెరుగుతుంది. ఆయన పర్వతం ఎత్తి పట్టుకున్నాడని చెప్పడం ఎంత ప్రధానమో, ఆయన విశ్వశరీరుడని చెప్పడం అంతకన్నా ప్రధానం. అది చెప్తే అప్పుడు పరమాత్మ మీద గౌరవం పెరుగుతుంది. ఈ విశ్వం ఆయన శరీరం అన్నప్పుడు నేను ఎక్కడున్నాను? విశ్వంలో ఉన్నాను కదా. సో నేను పరమాత్మలో భాగమైన జ్ఞానం పెరుగుతుంది, భక్తిగా పెరుగుతుంది. సరే ఒక్క మాటలు ఎన్ని పెరిగాయి? ఇది బోధించడం. ఏదో అక్కడ జరిగిన ఘట్టం చెప్పుకోవడం కాదు ఇక్కడ. ఆ ఘట్టంతో మన అజ్ఞానం ముడిపడి ఉంది. మన అజ్ఞానం నశించడం అన్నది ఆ పని చేసి పెట్టాలి భక్త. లేదంటే కేవలం సన్నివేశాలు మాత్రం చెప్పుకుంటే ప్రయోజనం. వాళ్ళకే టైం వేస్ట్, మనకి టైం వేస్ట్. ఎన్నాళ్ళు వింటాం? జీవితం ప్రారంభం నుంచి వింటూనే ఉన్నాం కదా. మన జ్ఞానం పెరగద్దా? వయసు అయిపోతుందో పక్క. ఇప్పుడు ఒకే స్థాయిలో ఉండిపోతే ఈ జ్ఞానం ఎదగాల. ఆయుక్షణం అవుతున్నప్పుడు జ్ఞానం వేరే గబా 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 భగవంతుని పొందాలి. కానీ ఇంకా ఆలస్యాలు చేస్తే ఎలాగా? అయితే 20 ఏళ్ల క్రితం అదే మాట, 20 ఏళ్ళ తర్వాత కూడా అదే మాట. అదే అవుతుంది. అది జ్ఞానం దొరుకుతాయి. అప్పటికిప్పుడు ఒకలాగా ఉన్నామేంటి? కాదు కదా. ఏంటో బోధకులు ఏ గ్రంథాలు బోధించినా ముముక్షుత్వంతో కూడుకున్నటువంటి రీతిలో బోధించాలి. నెంబర్ 1, మనకు భగవత్ ప్రాప్తి అన్నది చాయిస్ కాదు, నెసెసిటీ. అక్కడ రాయలేదు ది అటర్మోస్ట్ నెసెసిటీ. నెసెసిటీలో కూడా మరి కొన్ని ఉన్నాయి. అదే అక్కడ కొన్ని ఉదాహరణలు చెప్పాను. అదంతా చదివితే మీకు అర్థమైపోతుంది. చేపకు నీటి వలె అక్కడ రాయలేదు, ఈ పుస్తకంలో రాశాను. ఒక దగ్గర వస్తాయి. నీటికి దూరం చేసేవాడు చేపకి శత్రువు, భగవంతుడు మరిపింపజేసేవాడు మనకి శత్రువు. పెద్ద మాటలు కట్టుకోండి. అక్కడ ఉదాహరణ, ఒక వ్యక్తికి ఏకకాలంలో తీవ్రమైన ఆకలి, తీవ్రమైన దాహం ఏర్పడితే ముందుగా వాడికి దాహం తీర్చి తర్వాత ఆకలి తీర్చాలి. ఎట్ ఏ టైం 2 వస్తాయి. అటు నుంచి ఇది చేసామనుకో వాడు మిగతాడు.
ముందు ప్రాణం నిలబడాలి. అక్కడ దాహానికి ఇబ్బంది ఉంది కనుక ముందు నీరు వాడికి ఇస్తే వెంటనే ప్రాణం నిలబడుతుంది, అప్పుడు అన్నం పెట్టచ్చు. అలాగే ఒక వ్యక్తికి ఏకకాలంలో అది తీవ్రమైన ఆకలి దెబ్బికలు, ప్రాణం అందకపోవడం అన్న సమస్యలు వస్తే ముందుగా వాడికి అన్నం పెట్టడం, నీళ్లు ఇవ్వడం కాదు చేయవలసింది, వాడికి ముందు ప్రాణం అందించాలి. ప్రాణం ఒక స్థాయి దాకా ఉంటే నీళ్లతో నిలబడుతుంది, మరీ స్థాయి దాటిపోతే నీళ్లు తాగినా నిలబడుతుంది. అప్పుడు వాడికి ఆక్సిజన్ సప్లై చేయాలి. అర్థమవుతుందా? అర్థమైందా? ముందుగా వాడికి ప్రాణాన్ని అందించాలి. అంటే అక్కడ ప్రయారిటీ ప్రాణం, తర్వాత దాహం, తర్వాత ఆకలి. అంటే ప్రయారిటీ ఉంది కదా, అన్నీ అవసరాలే, కానీ అందులో ఏది ఉంది అవసరం, అత్యవసరం అంటారు కదా, లేదంటే వాడు దక్కడు. అర్థమవుతుందా? దేహానికి ప్రాణం ఎలా కనీస, ప్రాథమిక, ప్రధాన అవసరము, 3 రాశారు. కనీస అవసరం, ప్రాథమిక అవసరం, ప్రధాన అవసరం. అలాగో దేహివైన నీకు అంటే నాకు, ఎవరికి అంటే వాళ్ళకి. దేహి, దేహములో ఉంటున్న మనం దేహి. జైల్లో ఉంటున్నవాడు ఖైదీ, దేహంలో ఉంటున్న మనం దేహి. ఆయన గారు జైలేలాగో మనకి దేహం అనేది జైలేలాగో. అవుతుందా? సో దేహివైన నీకు అంటే జీవాత్మకి. మన జీవాత్మని ఎంతవరకు అంటారంటే దేహం మీద నేను అనే బుద్ధునందరూ మన జీవాత్మ అంటారు. దేహమునందు నేను అనే బుద్ధి దాన్ని జీవత్వము అంటారు. దేహం మీద నేను అనే బుద్ధునందరూ జీవత్వం. జ్ఞానం కలిగితే నేనే బ్రహ్మం, అదే పరబ్రహ్మం. ఉన్నదంతా నేనే జ్ఞానం కలిగితే అదే పరబ్రహ్మం. నేను దేహం అనే భ్రాంతిలో ఉంటే జీవం. అర్థమవుతుందా? ప్రస్తుతానికి మనకి అది పుష్కలంగా ఉంది కనుక మనం జీవత్వం అన్నాం. జీవుడికే బోధ. జీవత్వంతో బాధపడుతున్న వాడికి ఆ జీవత్వాన్ని దూరం చేయాలి. అలాగా వాడి యొక్క బ్రహ్మత్వం జ్ఞాపకం చేస్తుంది. వాడికి అర్థమైపోతే అయిపోయింది. మేల్కోగానే స్వప్నం ఎలాగైతే భ్రమం తెలుస్తుందో అలాగే మన స్వరూపమైనటువంటి అనంత వస్తువులకు మేల్కోగానే ఇదంతా భ్రమం తెలుస్తుంది. ఇదంతా పెద్ద భ్రమ, పెద్ద భ్రమ. 90 ఏళ్ల భ్రమ, 80 ఏళ్ల భ్రమ, 70 ఏళ్ల భ్రమ. అదో రాత్రి కల్లో వచ్చేది స్పాన్ ఆఫ్ టైం, 2 నిమిషాలు 3 నిమిషాలు అవుతుంది. కానీ రెండింటికి తేడా ఏమాత్రం లేదు. అది భ్రమణ, దానంతరం అర్థమైపోతుంది. ఇది భ్రమ అర్థం అవ్వాలంటే జ్ఞానం ఉండాలి. అంటుంటాం అప్పుడప్పుడు ఏమిటి అంత భ్రమ అనేది, కానీ ఆ మాట ఎక్కువసేపు నిలబడదు, వెంటనే పోతుంది. మనకేం కలిసి రాలేదనుకోండి, ఆ భ్రమణ భావం పోతుంది. మనకి పక్క వాళ్ళు కలిసి రాలేదనుకోండి, ఏమిటో భ్రమ, పక్క వాడిది కదా పోయింది, అప్పుడు వేదాంతం మాట. అది శాస్త్రంలో మాట. పక్క వాళ్ళకు బోధించడానికి, పక్క వాళ్ళకు బోధించే విషయంలో అందరూ వ్యాసుడు పరాశరుడే. వాళ్ళిద్దరే కాదు, మనం కూడా. దీని మీద మోహం పెట్టుకోకూడదండి. ఇలాగే ఉంటుంది. ఇది ఆధ్యాత్మిక జ్ఞానం ఉండాలి. ఎలా అవుతుంది? ఇదంతా భ్రాంతి అంటాం. ఎక్కడిగా పక్క వాళ్ళు చెప్తున్నాం. మన దోమ కొడితే అప్పుడు తెలుస్తుంది. వాళ్ళు ఏనుగు తొక్కేస్తే వేదాంతం చెప్తాం, మన దోమ కొడితే మనం ఊరందుకోవాలి. ఇది సంగతి. అందుకే పరోపదేశ వేళాయాం సర్వే వ్యాస పరాశర. పక్క వాళ్ళకి ఉపదేశం చేసే సందర్భంలో అందరూ వ్యాసుడు, అందరూ పరాశరుడే. నేను వ్యాసుడినే, ఇది పక్కవాడు చెప్పినప్పుడు నా దగ్గరకు వచ్చారు శూన్యం అయిపోతుంది. ఇదే దేహమోహం అంటే. అర్థమవుతుంది? పోనండి అలా చెప్పినా కొద్ది రోజు చెప్తుంటే మన దాకా వస్తుంది. ఎవరిని డిస్కరేజ్ చేయక్కర్లేదు. చెప్తున్నాను కదా, ఒకరోజు వాడిని వాడి ప్రశ్న పడుతుంది. ఇదేంటిది వాళ్ళ చెప్తున్నానుగా, మరి నా దగ్గర నా విషయంలో నేను ఎందుకు కుదురుగా ఉండట్లేదు అన్న ప్రశ్న పడుతుంది. అందుకే చెబుతుంటేనే, చెప్పే శక్తి అందరికీ ఉండదు. ఇంతమందికి పరమాత్మ ఇస్తాడు. కనీసం మనకి మనం చెప్పుకుని చుట్టూ ఉన్న 2-3 మనం చెప్పగలిగితే అది ప్రచారమే. ప్రచారం అంటే వాళ్ళ వేదికలకి పోకలేదు. ఏమీ మనకు అందుబాటులో ఉన్న వాళ్ళు 2-3కి మనం జ్ఞానం కలిగించగలిగితే పరమాత్మ అది కూడా గమనిస్తాడు. వాళ్ళకేదో ఆ సమయంలో ఒక స్వాంతన కలిగించి ఒక మాట చెప్పాలి. ఆ అజ్ఞానంలోంచి వాళ్ళు బయటకు లాగి వాళ్ళకి ఏదో ఒక స్వస్థత కలిగించి మాట చెప్తే అది కూడా ప్రచారమే. అది కూడా పెద్ద సహాయం. అది కూడా పెద్ద భగవద్గీత బోధ. అది వాళ్ళకి తెలీదు, మనం చెప్తాం. వాళ్ళ హృదయం ప్రశాంతత పొందింది అనుకోండి, అందుకని ఇంకా అర్థమవుతుంది. అందువల్ల దేహివైన నీకు భగవంతుడే కేవల అవసరం. కేవలం అవసరం పడింది, ఆ సున్నా తీసేయండి. కేవల అవసరం మాటదా? కేవల అనే పదం చాలా పదమైన విలువైన పదం. కేవలత్వం. కేవలత్వం అంటే ఇంక రెండో దానితో పని లేదు అని అర్థం. భగవంతుడే కేవలం.
వెంటనే మీకు సందేహం రావాలి. అంటే భగవంతుని పట్టుకుంటే నాకు మిగతా అలా అవుతాయండి, వంట వారికి అవ్వద్దా కదా, మన మిగతా ఎన్నో ఉన్నాయి మనకి. ఆయన ఒకటి పడుకుంటే ఎక్కడ అవుతుంది? ఈ ప్రశ్న ఎవరేస్తారంటే భగవంతుడు అన్నవాడిని, భగవంతుడిని పరిమితుడిగా అర్థం చేసుకుంటున్న వాళ్ళకి ప్రశ్న. భగవంతుడు పరిమితుడు కాదు, అపరిమితుడు. ఇందాక చెప్పిన విశ్వశరీరుడు. అందుకే కృష్ణుడు ఎప్పుడు జ్ఞాపకం వచ్చినా వెంటనే విశ్వశరీరం జ్ఞాపకం రావాలి. భగవద్గీత 11వ అధ్యాయం అందుకు. 11వ అధ్యాయం చాలా ప్రధానం. అవుతుందా? పరమాత్మ విశ్వశరీరుడు, ఈ స్పృహ ఎప్పుడు ఉండాలి. కేవలం మన ఆయన మీ దృష్టి అక్కడ ఆగిపోవడం కాదు, అది కేవలం ఉపాసన కోసం పెట్టారు అది. కానీ ఆయన యథార్థ స్వరూపం విశ్వశరీరం. అర్థమవుతుందా? అర్జునుడు స్తోత్రం చేశాడుగా, ఈ వారం క్షత్రియాలు అదే చెప్పుకోవాలి. అర్జునుడు స్తోత్రం ప్రారంభమవుతుంది. పశ్యామి దేవాంస్తవ దేవదే. అమ్మ ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది. పునరపి జననం పునరపి మరణం. ఏమైనా జ్ఞాపకం రావాలంటే మీ దగ్గర కూర్చోవాలి. మళ్ళీ మర్చిపోయేది మీ వాళ్ళే. మీ సత్సంగం విడిచిపెట్టడానికి వీలేదు. నాకు అది అర్థమైంది. భగవత్పాదులు వారు అదే చెప్పారు, వాళ్ళని విడిచిపెట్టద్దు అన్నారు. కాబట్టి మరి వాళ్ళ వల్లే మర్చిపోతున్నాం కదండి. కరెక్టే, అది కూడా కరెక్టే. కానీ జ్ఞాపకం వాళ్ళ వల్ల వస్తుంది. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి దుఃఖరణే. భగవత్పాదుల వారు అద్భుతమైన స్తోత్రం. భజగోవిందం రావలము. ఇన్ని స్తోత్రాలు ఇచ్చి వెళ్ళాడు మహానుభావుడు. పాడుకుంటే హాయి. భజగోవిందంలో గొప్పతనం అది. కరావలము ఒకటి రాగయుక్తంగా పాడితే శ్రవణ మాత్రంతో ఆనందం ఉంది. ఆయన రాసిన మిగతా స్తోత్రాలు ఉన్నాయి, ఆత్మబోధ ఎటువంటివి, అవి సబ్జెక్టు ప్రధానంగా ఉంటాయి, కానీ పాడుకోవడం అది అందంగా ఉండవు. అటు పాడుకోవడానికి ఇటు విషయానికి రెండింటికి పుష్టిగా ఉన్న విషయం భజగోవిందం. అలా కరావలము ఒకటి. రాగయుక్తంగా పాడాలి, కానీ వింటే ఒక ఆహ్లాదం. లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. ఎంత హాయిగా ఉంటుందో వింటే. వెంటనే విషయంలో ప్రవేశిస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. సంసార సాగర విశాల కరాళ కాల నక్రగ్రహగ్రసన నిగ్రహ విగ్రహస్య మగ్నస్య రాగల సదూర్మిని పీడితస్య లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. హాయో తెల్లవారు లేచి మన పనులు మనం చేసుకుంటూ, ఓ వంటలో ఉన్న వాళ్ళ వంట, లేదు మిగతా పనులు మిగతా వాళ్ళు ఒక్క అలాగా స్తోత్రం అలవాటు అయితే హాయిగా నోటంటే అలా వస్తుంటుంది. అటు మనస్సు వాక్కు దేహం పరమాత్మతో అనుసంధానింపబడి ఉంటాయి. ఓ పక్క కార్యక్రమాలు తేలిక చేస్తాయి. పూర్వీకులు ఇలాగే బతికారు. భగవంతుడిని వాళ్ళ ప్రతి కర్మలోకి దింపుకున్నారు. లోపల ధ్యానం జరిగేది, బయట కాస్త పనులు జరిగేవి, దేనికి విఘాతం లేదు. ఇప్పుడు ఈ మధ్యలో ఈ సీరియల్ చూస్తున్నామే, అక్కడ వంట తగలబడిపోతుంది. అసలు అది అక్కడ పొడుస్తుంటుంది, ఇక్కడ మనం అది తేడా వేస్తుంది. అయితే సీరియల్ భావాలు లేదా సీరియల్ మీద చూస్తే కదా భావాలు వస్తాయి. మధ్యాహ్నం చూసేది, రాత్రి వంట తగలెట్టేది, తెల్లవారుజాము కూడా చూసేస్తున్నారు సీరియల్ కొంతమంది. ఉదయం వంట తగలగట్టేది, మొత్తం ఆ భావాలే ఆ పదార్థంలోకి వెళతాయి. అందుకే తిన్న వాళ్ళకి స్వస్థత ఉండదు. ఏం చేస్తాం దురదృష్టం. అందువల్ల కేవల అవసరం చెప్పొచ్చేది. పరమాత్మ కేవల అవసరం ఎందుకన్నామంటే పరమాత్మ అనంత స్వరూపుడు, వాడిలోనే విశ్వం ఉంది. ఆ విశ్వానికి సంబంధించి మన అవసరాలు ఉన్నాయి. సో ఆయన గారికి మన అవసరాలు తీర్చడం పెద్ద ఇది. కాబట్టి 7 రాత్రులు 7 పగళ్ళు అక్కడ భౌతికంగా ఏ వస్తువు లేదు, కంటి చూపుతోనే వాళ్ళందరినీ పోషించాడు. అక్కడ వాళ్ళే వస్తువులు మోసుకెళ్ళలేదు. గ్యాస్ పొయ్యిలు, కుక్కర్లు, ఇడ్లీలు ఇవే మోసుకెళ్ళలేదు. కిందకేమింది ఎవరికి వాళ్ళు ఆపద భయంతో కిందకి వెళ్ళిపోయారు అంతే. పర్వతం ఎత్తి పట్టుకున్నాడు. పర్వతం ఎత్తి పట్టుకున్నాడు. మరి భోజనాలు అలాగైతే అది విచిత్రం. 7 రాత్రులు అసలు వాళ్ళక అక్కడ 7 రోజులు జరిగిందని కాలస్పృహ లేదు, దేశస్పృహ లేదు, దేహం స్పృహ కూడా లేదు. అందరూ పరమాత్మ కళ్ళల్లోంచి వచ్చేటువంటి ఆ వెలుగునే, దాంతో వాళ్ళ ఆకళ్ళు తీరిపోయి, వాళ్ళ దుఃఖాలు తీరిపోయి. అయ్యో పడుకోవాలన్న స్పృహ లేదు. అక్కడ పడుకోవడానికి చోట్లు వెతుక్కోవడం లేవి.
అసలు ఆ ప్రపంచం అన్నది ఒకటి ఉందనే ఆ ధ్యాస ఒకటి చెడుపు. ఆ 7 రోజులు అయిందా, అప్పుడు బలరాముడు అంటాడు 7 రోజులు అయిందా అంటే అయిందా, అప్పుడు పైకి వచ్చి చూసుకున్నారు. మరి ఇళ్ళు వాకిళ్ళు ఎంత పచ్చడైపోవాలి, ఇంత రాళ్ల వానకి ఇంత వర్షంకి. విచిత్రం, వెళ్ళి ఎవరి ఇళ్ళు వెళ్ళి వాళ్ళు సిద్ధమైపోయింది. ఎలా అయ్యాయని కూడా వాళ్ళకి తెలియదు. గొప్ప ఇప్పుడు పైకి వచ్చారు కరెక్టే, వెళ్ళగాలి, ఇళ్ళు సిద్ధంగా ఉండాలా, రాళ్ళు పడిపోతే ఇళ్ళు ఎక్కడ ఉంటాయి ఇంకా. కానీ ఎవరి ఇళ్ళు వాళ్ళకి అలా ఉన్నాయి. ఎలా జరిగింది వాళ్ళకి అర్థమైపోయింది. ఈ లీల దగ్గర వాళ్ళు పరమాత్మను పోల్చేశారు. ఈయన సామాన్యుడు కాదు, పరమాత్మ, సాక్షాత్ పరమాత్మ. వెళ్ళగానే ఎవరిళ్ళలో వాళ్ళు గృహప్రవేశం చేసినట్టు ఆయన దీపారు అంతే శుభ్రంగా. మళ్ళీ ఎవరి సామాన్లు వాళ్ళకున్నాయి దీపారు. మరి పైన ఎంత విభత్సం జరిగింది, ఏమీ లేదు. ఎలా ఇదంతా చాలా మంది పరమాత్మను పరిమితంగా చూస్తూనే కొన్ని అపోహలు పొందుతూ కొంత ఇంత గోలా పడుతుంటారు. పరమాత్మ విశ్వశరీరుడని వక్త చెప్పాలి. అప్పుడు కరెక్ట్గా జ్ఞానంతో అక్కడ ఉన్న కర్మ, అక్కడ జరిగిన భగవత్ కర్మ భగవద్ జ్ఞానంతో ముడిపెట్టాలి. ఉపనిషద్ రహస్యాలే కృష్ణుడి చేష్టలు. బాగా ఉపనిషత్తులు ఏవైతే మంత్రాలు చెప్పబడ్డాయో వాటి రహస్యాలే కృష్ణ పరమాత్మ చేసించారు. అది చెప్పేవాడికి ఆ అవగాహన. అది విడిచిపెట్టేసేది అనుకోండి, ఆ పరమాత్మ వాడికి ఏదో మిరాకిల్స్ ఉన్నాయి, వాడికి ఏదో వలకాడు ఉంది, ఇదే ఏమాట మాట్లాడు. వాడు ఏదో భూతాలు దెయ్యాలు, ఏదో మంత్రాలు ఉన్నవాడు కాబట్టి పర్వతం ఎత్తించాడు, ఇలాంటి అపోహల్లో పడిపోతున్నారు. ఇది జ్ఞానం కాదు, కరెక్ట్గా జ్ఞానం. వాడు జ్ఞానస్వరూపుడైన వాడు చేసిన వాడు. ఇంకో ఉదాహరణ చెప్పనా అంటే విషయం అర్థం కావడం. మనం స్వప్న ప్రపంచం భరిస్తున్నాం, స్వప్నం వస్తుందా, సుమారు అనుకుందాం 20 నిమిషాలు స్వప్న ప్రపంచం నడుస్తుందా. మరి ఆ స్వప్న ప్రపంచాన్ని మనం ఏమి ధరిస్తున్నాం కదా, మనకేమో నొప్పి ఉందా మనసుకి, ఏదైనా తెల్లారు లేదా దుర్గుసుకు పైకి వచ్చేస్తున్నామా లేదా. ఏమిటో రాత్రి 6 గంటల స్వప్నం వచ్చింది, భుజాలు నొప్పి వచ్చేసి, మనసు నొప్పి వచ్చేసింది అని అక్కడ అంటున్నావా, అల్లవోకగా బయటకు వస్తున్నావా. మనసు ఇంత ప్రపంచాన్ని మోసిందా, ఏమైనా శ్రమ పడింది అక్కడ ఏమైనా. అంటే మన ఎందు ఏర్పడిన స్వప్న ప్రపంచాన్ని మనం ఎలా అలవోకగా ధరించేస్తున్నామో, వాడి ఎందు ఏర్పడింది మిథ్యా ప్రపంచాన్ని వాడు అలవోకగా భరించడం ఏ పాటిది అని మనతో ముడిపెట్టి చెప్పారనుకోండి, మన జ్ఞానం పెరుగుతుంది. అలా బోధించాలి. కృష్ణుణ్ణి వాడి హైట్స్ మనం అందుకోవాలంటే మనం పెరగాలి. మనం పెరగకపోతే వాడికి ఎలా ఈక్వల్ అవుతాం. మనకేం కష్టం ఉంది, మన కళలో వచ్చిన ప్రపంచాన్ని భరించడం మనకేం కష్టం. అదే మెలకువలో ఓ బస్తా ఎత్తి పట్టుకోమంటే ఎప్పటి దింపిమంటారని అడుగుతారు, ఇది బస్తా ఎత్తమంటే. మరి నిద్రలో అంత ప్రపంచాన్ని ధరిస్తున్నామే, స్వప్న రూపంలో ఎక్కడ ఏమైనా సరే ఏమి తెల్లాలు వచ్చాక భుజాల నొప్పులు, ఇంకో నొప్పులు ఏమైనా ఉన్నాయా. అబ్బా ఎంత మంచి కాలం వచ్చిందా అంటున్నాం, అవి మళ్ళీ మన పనుల్లో మంది. మరి అంత ప్రపంచాన్ని ఏ శ్రమ లేకుండా భరించేమే, మనకే అంత శక్తి ఉంటే వారికి ఉండదా చెప్పడం. ఏదో దేవుని అందులో అల్లా ఓకగా ఎత్తి పట్టుకుంటాడు. ప్రపంచాన్ని తిప్పుతున్న వాడికి గోవర్ధన తర్వాత ఎంత అయిపోయింది అని చెప్తే అటు వాడి వైభవం కూడా వంటపడుతుంది. ఆ లీల మీద ఇంకా మన గౌరవం పెరుగుతుంది. అది భక్తుల్ని రక్షించే లీల. అది గిరిధారి అంటే భక్త రక్షణ లీల, భక్త వాత్సల్యానికి ఒక ప్రతీక లీల. తన భక్తుల కోసం పరమాత్మ ఏమైనా చేస్తాడు. 7 రాత్రులు ఏంటి, ఇంద్రుడు పొగలు అడిగిపోయింది కాబట్టి 7 రాత్రులు, వాడు ఇంకో వారం అయితే ఇంకో వారం పట్టుకుంటాడు, ఏడాదైనా పట్టుకుంటాడు. అది గొప్ప. మరి బ్రహ్మదేవుడి విషయంలో మరి ఏడాది పాటు లీల చేయలేదా, అది సంగతి. సో ఆయనకి శ్రమ కాదు, కాలానికి దేశానికి అతీతుడు అని జ్ఞానం పెంచాలి పరమాత్మ గురించి. అప్పుడు మనం పరమాత్మ చేరుకోతాం. ఇలా చెప్పాలి భాగవతం. ఏమిటో మాట్లాడేస్తున్నాం కదా. జ్ఞానం అండి, జ్ఞానం జ్ఞానం పరమాత్మ ప్రతి కదలిక జ్ఞానం. అది జ్ఞానం దూరం అయిపోతుంది, గోళ మిగులుతుంది వచ్చింది. సో భగవంతుడే కేవల అవసరం. అర్థమైందా. ఇలా శ్రోతకు బోధిస్తే లేని ముముక్షుత్వం కలగడం, ఉన్న ముముక్షుత్వం పెరుగుతూ ఉండడం జరుగుతాయి. అవుతుందా. ఎందుకంటే భగవంతుడే కేవల అవసరం. ఎందుకంటే ఆత్మవైన నీవు పరమాత్మ అయిన ఆయనకు అజ్ఞాన రూపేణ వేరుపడ్డావు కాబట్టే ఈ పునర్జన్మల రూప దుస్థితిని అనుభవిస్తున్నాము. అవుతుందా. ఆత్మ అయిన మనం పరమాత్మ అయినటువంటి ఆయనకి అజ్ఞాన రూపేణ వేరుపడ్డాం కాబట్టి ఈ పునర్జన్మల రూప దుస్థితి అనుభవిస్తాం. అదే సంసారం అంటే పునర్జన్మల రూప దుస్థితి. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే వాహిమురారే. అది ఈ పుస్తకంలో ఓ దగ్గర వేశాను. భగవంతుడు చేపకి నీరు, చేపకు నీటి వలె భగవంతుడు మన యొక్క
కేవల తక్షణ శాశ్వత అవసరం. కేవల అవసరం, తక్షణ అవసరం, శాశ్వత అవసరం. లోకంలో కొన్ని కేవల అవసరాలు ఉంటాయేమో, తక్షణం కాదు, తర్వాత చూద్దామని అంటాం. అంటే ప్రస్తుతం వెంటనే కాదు, అలా కాదు, తక్షణం. కొన్ని తక్షణ అవసరాలు ఉంటాయి, కానీ అదే కాదు, మీరు ఏది ఇచ్చినా పర్లేదు, మీరు ఏం పెట్టినా పర్లేదు, చల్దన పెట్టినా పర్లేదు, అది ఏదో వేరే పెట్టండి అంటే అక్కడ ఫలానా కేవలం వంకాయ కూర ఉండాలని ఏం లేదు, అక్కడ ఏమి తక్షణం అవ్వాలి. అక్కడ కొన్ని అలా ఉంటాయి. కొన్ని అవసరాలు ఆ క్షణంకే, తర్వాత అరగకపోతే అంటే అవసరం, అంటే శాశ్వత అవసరం కాదు. భగవంతుడు మనకు అలా కాదు. ఈ 3 పదాలు బాగా పడతాయి. కేవల అవసరం, తక్షణ అవసరం, శాశ్వత అవసరం. కాబట్టి ఈ వాక్యాలు బయటకు రావడానికి 25 ఏళ్ళు శ్రమ ఉందండి. 25 ఏళ్ళు మధిస్తే 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 ఇది బయటకు వచ్చి పరిశీలిస్తేనే పరమాత్మ సొంతం అవుతాడు. సరే, మొత్తం మీద ఇది పరిస్థితి. ఇంకా 3వది, నీటిని పొందితే తనకేవేవో లాభిస్తాయని చేప నీటిని చేరుకోవడం కాదు కదా. నీటిని పొందితే నాకేంటి లాభం, నాకేంటి అంటుంటారు కొంతమంది సినిమాలో. లాగా మీ ఇంటికి వస్తే ఏమిటి ఇస్తారు, మా ఇంటికి వస్తే ఏం పడుకొస్తారు, ఏదో సినిమా ఉంటుంది. మళ్ళీ దిక్కుమాల సినిమాలు అన్నీ పద్ధతి నేర్పరు. మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తారు, మా ఇంటికి వస్తే ఏం పడుకొస్తారు. అంటే వీడేమి ఇవ్వడం, ఇంకా అన్ని వాడి నుంచే. అటు వెళ్ళినా ఇటు వెళ్ళినా వాడి దగ్గర నుంచి ఏదో రావాలి మనది. అదో సినిమా వచ్చింది. అలాగే నీటిలోకి వస్తే నాకేంటి అన్నమాట చేప. అర్థమవుతుందా? అక్కడ రాసాం కదా, అనగా నీటిని పొందితే తనకేదో కలిసి రావడం కాదు, నీటిని పొందడమే చేప అవసరం. ఎలాగో భగవంతుడిని పొందితే నాకేంటి కలిసి వచ్చేదని ఆలోచించేవాడు వ్యాపార భక్తుడు. వాడికి భగవంతుడితో సంబంధం అర్థం కాలేదు, వాడు వ్యాపార భక్తుడు. ఏమయ్యా తిరుపతి వెళ్ళి అలా చేస్తే ఏడు కలిసి వస్తుంది, మన కోరిక వెంటనే మన కోరిక వినే దేవుడు ఎవడు, ఆయన గారికి ఏమాత్రం ఖర్చు పెట్టాలి, ఈ ఖర్చు పెట్టాలి అలవాటు అయిపోయి లోకంలో. దాంతో దీని వ్యాపారం అంటారు. ప్రహ్లాదుడు వీడు ఏమన్నారంటే వణిక్ అంటాడు. వణిక్ అంటే వాణిజ్యవేత్త అని అర్థం. నువ్వు ఎంత ఇస్తే నేను అంత ఇస్తాను, నువ్వు అంత ఇస్తే, ఈ ట్రేడ్ బిజినెస్. వీడు వ్యాపారుడు. అర్థమవుతుందా? వాడికి ఇంకో పేరుంది కృపణుడు. కృపణాహ ఫలహేతవ. ఎక్కడ? భగవద్గీత 2వ అధ్యాయంలో. ప్రతిదానికి ఫలం కోసం ఎదురు చూసేవాడు కృపణుడు. 2వ అధ్యాయంలో పరమాత్మ. ప్రతిదానికి నాకేంటి కలిసి వస్తుందని ఆశించేవాడు కృపణుడు. అంటే నీచుడు, అల్పుడు అని అర్థం. వాళ్ళకి ఏదో కలిసి రాకపోతే వాళ్ళకి రాదు. అయ్యో కనీసం వాళ్ళ దుఃఖం చూసి అయ్యో అనండి చాలు. అంటే అయ్యో అంటే నాకు ఎవడు కలిసి వస్తున్నాడు అంటే అయ్యో అంటే కూడా కలిసి రావాలా అంటే అలా ఉంటే నీచులు ఉన్నారు కొంతమంది. సామాన్యుడు కూడా అవతల వాళ్ళు దుఃఖపడుతుంటే అయ్యో అనిపిస్తుంది. వాడు అది కూడా అంటారు, నాకేమిటి లాభం. అలాంటి వాళ్ళు ఉంటారు. సరే, మొత్తం మీద భగవంతుని ముందు నాకేంటి కలిసి వచ్చేది అనేవాడు పాపం విషయం అర్థం కానివాడు. భగవంతుడిని పొందడమే తన అవసరం అనేది అర్థమైతే వాడు తీవ్ర ముముక్షువు. అని తీవ్ర ముముక్షు అంటే దాని ఆ దిశలో బోధలు జరగాలి. బోధించేవాడి దృష్టి వాడిలో ముముక్షత్వం పెరుగుతుందా లేదా, పరమాత్మ ప్రాప్తి కాంక్ష పెరుగుతుందా లేదా, అది చూడాలి. కానీ వాళ్ళలో అనవసర భావాలు పెరుగుతుండే దాన్ని తగ్గించుకుంటూ రావాలి. అది వక్తే చేయాలి అవన్నీ. అంటే ఈయన గారు సరిగ్గా బోధిస్తే వాడికి తొలగవలసిన తొలగిపోతాయి, కలగవలసిన కలుగుతాయి. బోధ అంత ప్రధానమైంది చాలా స్నేహంగా. వాడు హృదయం అర్పించి కూర్చోవాలి, కానీ వీడు సరైన జ్ఞానం ఉన్నవాడు అవ్వాలి. కానీ ఆ బోధలోనే అక్కడ వాళ్ళు ఒక పరిణతి వస్తుంది. అయితే స్థాయి దాటిన వాళ్ళు అవతల వాడి స్థాయిని అనుసరించి మౌనంతోనే బోధిస్తారు. భగవాన్ రమణులు లాంటి వాళ్ళు. కొన్ని సందర్భాల్లో అవతల వాడి స్థాయి చాలుతున్నప్పుడు వీళ్ళు నోరు విప్పి మాట్లాడతారు. రెండు ఆయన దగ్గర ఉన్నాయి. కొంతమంది విషయంలో మౌనంతోనే బోధించేవారు. మౌనం చాలా గొప్ప భాష అంటారు ఆయన. మన మాటలతో ఈ మాత్రం అందిస్తే మౌనంతో ఆ మాత్రం అందించవచ్చు. నెల రోజుల పాటు బోధిస్తే ఎంత జ్ఞానం వాడికి అందించచ్చో, ఒక అరగంట వాళ్ళ మౌనంలో వీళ్ళు కూర్చుంటే చాలా అంత జ్ఞానం కలుగుతుంది. ప్రొవైడెడ్ వాడికి ఆ స్థాయి ఉంటుంది. మనం అవతల వాడి వాట్సాప్ ఉంటేనే మనం పంపించింది వాడి దగ్గర ఎలా వెళుతుందో అలా అవతల వాడికి స్థాయి ఉంటారు. స్థాయిలో మౌనం అందుకోలేడు. అప్పుడు ఏం చేస్తారంటే నోరు విప్పుతారు. టీచింగ్ ఇది దక్షిణామూర్తి మౌన రూపేణ బోధించాడు. ఎవరికి? తన దగ్గరికి వచ్చినటువంటి సనక సనందాదులు ఋషులందరికీ. దాన్ని లోకమంతా మరి ఆయన గారి మౌనాన్ని ఎవరు అందుకోగలరు? అందుకే ఆయన గారి యొక్క మరొక స్వరూపమైనటువంటి శంకరుడు దాన్ని అక్షర రూపేణ అందించడం దక్షిణామూర్తి స్తోత్రం చెప్పుకున్నాం కదా. ఇక్కడ
మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్ఠాంతే వసదృషిగణై ఆవృతం బ్రహ్మనిష్టై. తన చుట్టూ కూర్చున్నటువంటి బ్రహ్మనిష్ఠులందరికీ, వాళ్ళు సామాన్యులేం కదా వాళ్ళందరూ, కానీ వాళ్ళకు బోధించాడు మౌనంతో. ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్ర మానందమూర్తిం స్వాత్మారామం ముదిత వదనం దక్షిణామూర్తి మీరే అని భగవత్పాదుల వారు మొదటి శ్లోకంలో చెప్పారు కదా. మీకు ఎలాగా స్తోత్రం కంఠస్థం వచ్చు కదా. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీతుల్యం నిజాంతర్గతం పశ్యన్ ఆత్మని మాయయ. కానీ ఆ ప్రవచనంలో మాత్రం మన లక్ష్మీ గారు ఉన్నారే, ఇప్పుడు ప్రస్తుతం రాలేకపోతున్నారు కదా, అక్కడికి వెళ్ళిపోయారు. ఆవిడ చాలా బాగా పార్టిసిపేట్ చేశారు ఆ ప్రవచనంలో, చాలా శ్రద్ధగా విన్నారు. ఉన్న అందరిలో కూడా చాలా బాగా ప్రతిదీ బాగా పట్టుకోగలిగారు లక్ష్మీ గారు. అది దక్షిణామూర్తి స్తోత్రం అందుకోవడం సామాన్యం కాదు. కానీ ఆవిడ ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా రోజు విన్నారు. చాలా చాలా మోస్ట్ అటెంటివ్గా కనిపించారు, మోస్ట్ అటెంటివ్గా దక్షిణామూర్తి స్తోత్రం ప్రతిరోజు వచ్చారు ఆవిడ కాస్త. ఆ తర్వాత ఆవిడ ఆరోగ్యం కాస్త పాడవడం అక్కడి నుంచి మొత్తం మీద ప్రస్తుతం మనకి ఇల్లు దూరం అయ్యారు మొత్తం మీద. ఎందుకంటే వాళ్ళు వాట్సాప్లో కనిపించారు, అందుకు జ్ఞాపకం వచ్చారు. చాలా శ్రద్ధగా కనిపించారు. చాలా ప్రధానికి వెంటనే ఏ ప్రశ్నలే వెంటనే సమాధానం చెప్పడం. ఆ 10-15 రోజులు ఆవిడ మాత్రం బాగా సమన్వయింపబడి ఉన్నారు ఆ స్తోత్రంతో. అందులో ఒక అదృష్టం కలుగుతాడు అంతే. ఆ జ్ఞానం అలాగే మనకు పనికి వస్తుంది. అప్పుడు పరిస్థితులు ఎదుర్కోవాలంటే హృదయంలో జ్ఞానం ఉండాలి. అప్పుడే మనకి పరిస్థితి ఎదుర్కోవడం తేలిక అవుతుంది. లేదా పరిస్థితులు లొంగిపోతాం వచ్చింది. ఇంకా లొంగిపోతే ఇంకా రకరకాలుగా నాట్యం చేస్తుంది. నిలబడాలి, ఏం చేస్తాం, ప్రారంభం అనుభవించాలిగా. అందువల్ల ఆ దిశలో బోధలు జరగాలి. ఆకలితో కాలిపోతున్నవాడు అన్నం తింటే తనకేంటి ప్రయోజనం ఆలోచించడం మూర్ఖత్వం కదా. ఆకలితో కాలిపోతున్నాడు అన్నం తింటే నాకేంటి ప్రయోజనం అని ఆలోచించి మూర్ఖత్వం. ఎలాగో భగవంతుని పొందితే నాకేంటి వస్తుందో ఆలోచించిన అజ్ఞానం వల్ల అటువంటి మాటలు వస్తాయి. అందువల్ల అక్కడ రాయలేదు, కానీ ఇక్కడ మరికొన్ని విషయాలు చెప్పుకున్నట్టుగా ఇది చాలా ప్రధానమైన విషయం. చాలా సందర్భాల్లో చెప్పాను, మళ్ళీ చెప్తాను. భగవంతుడిని మనం పొందడం అన్నది విద్యార్థి విద్యలో ఉత్తీర్ణుడు కావడం లాంటిది కాదు. మనం భగవంతుని పొందడం చెప్తాను వివరణ. ఒకనొక వ్యక్తికి వాడిది కాని నిధి వాడికి దొరకడం లాంటిది కాదు. భగవంతుని పొందడం అన్నది లేని దాన్ని పొందడం కాదు. ఇందులో రాశాను, కోల్పోయిన దాన్ని తిరిగి పొందడం. ఇందులో చాలా ఆ బ్రాకెట్ ఆ బాక్స్లో రాశాను, ప్రహ్లాద జ్ఞాన విద్య. భగవంతుని పొందడం ఇప్పటిదాకా లేని దాన్ని పొందడం కాదు. అర్థమవుతుందా? మీకు ఎలా అర్థం కావాలంటే, ఒక వ్యక్తికి ఆరోగ్యం కాస్త పోయి అనారోగ్యం వస్తే వాడు మళ్ళీ ప్రయత్నం చేసి ఆరోగ్యం పొందడం అంటే అది లేని ఆరోగ్యాన్ని కాదు పొందింది, కోల్పోయిన ఆరోగ్యాన్ని పొందడం. అటువంటిదే భగవంతుడు. అప్పటిదాకా లేని విధి వాడికి దొరకడం, విద్యార్థి కాస్త ఉత్తీర్ణుడు అవ్వడం, ఇది మంచిది కాదు. ఉత్తీర్ణత అన్నది అప్పటిదాకా లేదు, కొత్తగా వచ్చింది. నిధి అప్పటిదాకా లేదు, కొత్తగా వచ్చింది. అలాగే భగవంతుడు మన కొత్తగా వచ్చే వస్తువు కాదు, కోల్పోయిన వస్తువు. ఇది అర్థమైతేనే భగవంతుడితో మనకి పడుతుంది. మనకు అన్ని వస్తువులాగా వాడు కొత్త వస్తువు అనుకున్నావా? అందుకే ఇందాక మాట చెప్పుకున్నా, భగవంతుడు అనంత వస్తువు పరమాత్మ, అజ్ఞాన రూపేణ కోల్పోయాడు. జ్ఞానం కలిగితే ఇప్పుడు ఇక్కడ ప్రజెంట్, జ్ఞానం లేకపోతే ఎక్కడో ఉంటారు. సో జ్ఞానం ఉండడం, జ్ఞానం లేకపోవడం ఇంతే తేడా తప్పించి భౌతికంగా వస్తువుని పొందడం కాదు. బాగా పట్టుకోవాల్సింది. చాలా మంది దీన్ని చెప్పటం లేదు ప్రవచనాలు. సో శ్రోతకు ఏమర్థమవుతుందంటే, ప్రపంచ విషయాలను పొందడం వంటిదే భగవంతుని పొందడం అనుకుంటున్నారు చాలా మంది. ఒక ఉద్యోగి నిరుద్యోగి ఉద్యోగం వచ్చింది, ఇప్పటిదాకా లేదు, ఇప్పుడు వచ్చింది, అటువంటిది అనుకుంటున్నారు. వచ్చిన పోరా లేని దాన్ని పొందడం అనుకుంటున్నారు, కానీ వీళ్ళు చెప్పలేదు, వీళ్ళు చెప్పడం లేదు. లేని దాన్ని పొందడం అనుకుంటున్నారు, కానీ కోల్పోయిన వస్తువు అని తెలియటం లేదు. ఇప్పుడు మీకు ఇంత అర్థమైపోతుంది. మీకు ఎవరైనా కొత్తగా అప్పటిదాకా లేని వస్తువు తెచ్చి మీకు ఇచ్చి ఇవ్వబోతూ వెనక్కి తీసుకున్నారనుకోండి, మీకు అంతే మనసు బాధ ఉండదు. మీదైన వస్తువు లాక్కుంటే అప్పుడు ఉంది వాడి పని. రామనగర్ అంతా వాడు అయిపోతారు, అయిపోరా? అది మనకి అది నాది అనే ఒక భావన ఉంది. వాడు కొత్త వస్తువు తెచ్చి మనకి ఇవ్వబోతున్నాడు, అమ్మ ఇస్తారేమో అనుకుంటాం, చేతిలో పెట్టి లాక్కెళ్ళిపోయారు. పోనీలే, ఎందుకు ఇచ్చారో ఎందుకు అడుగుతారు, మనది కాదుగా. మన బ్యాగ్ తీస్తే అప్పుడు తెలుస్తుంది. బుర్ర రామకీర్తన అయిపోతుంది. నాది, భగవంతుడు నాది అనే భావన కలిగిస్తారు అక్కడ. అప్పటికి కానీ భగవంతుడి మీద బుద్ధి నిలబడదు. బుద్ధి
పరమాత్మ బాహ్య వస్తువు అనుకుంటుంది. వీటి కోసం అలా ప్రయత్నం చేస్తాను, వాడి కోసం ప్రయత్నం చేస్తాను, ఫెయిల్ అయితే అవుతుంది. ఇటువంటి మాటలు వస్తాయి. పొందితే పొందుతాం, లోకంలో అన్ని పొందిగలమేంటి? అలాగే భగవంతుడు చాలా దుర్మార్గం అలా చెప్తారు. లోక వస్తువులకి పరమాత్మ పోలికేంటి? పరమాత్మను కోల్పోతే జన్మల్లో పడి తిరుగుతున్నాం అలా చెప్పాలి. అవుతుందా? అలా చెప్పాలి. ఇది చెప్పడం కాదు, అది అప్పుడే వాడిలో భక్తి దినదిన ప్రవర్ధమానం అవుతుంది. అంటే భగవంతుడు నా వస్తువు అన్న ఆ ఎఫెక్షన్ రావాలి పరమాత్మ. అర్థమైందో లేదో, ఇంకెంతకన్నా అర్థమైపోతే మనం ఏం చేయలేం. అదే అర్థం. ఎందుకన్నా సులభంగా చెప్పడానికి లేదు. సో భగవంతుని పొందడం అన్నది ఒకనొక ఆరోగ్యవంతుడు కాస్త అకస్మాత్తుగా అనారోగ్య బారిన పడి వైద్యుని ఆశ్రయించడం ద్వారా మరలా పూర్వపు ఆరోగ్యాన్ని పొందడం లాంటిదే కానీ ఒకనొక వ్యక్తికి నిధి దొరకడమో లేదో ఒకనొక విద్యార్థి కాస్త ఉత్తీర్ణత పొందడమో ఇటువంటిది కాదు. అనగా భగవంతుడిని పొందడం అనేది కోల్పోయిన పెన్నిధిని పొందడం అని తాత్పర్యం. అంతేగాని మరొకటి కాదు. ఇది బాగా పట్టాలి. ఇది పట్టించవలసింది భక్త. ఇది పడితే అప్పుడు తెలుస్తుంది వాడు. అప్పుడు వాడు పరమాత్మ స్పృహ వదలమన్నా వదలలేడు. మనం ఇటు నుంచి అటు చూస్తే కుదరదు. పరమాత్మ వైపు నుంచి మనం చూసుకోవాలి. మాట అర్థమవుతుందా? మనం మన వైపు నుంచి పరమాత్మను చూడడం కాదు, పరమాత్మలోంచి మనం చూసుకోవాలి. అప్పుడు తేలిక అవుతుంది ఈ విశ్వం. అప్పుడు మనకి తేలిక అవుతుంది. భగవంతుడిలోంచి దీన్ని చూడాలి, భగవంతుడిలోంచి వ్యవస్థను చూడాలి. ఇటు చెప్పడం మనకి ఏంటో దురదృష్టం. ఇట్టించాడు ఎన్నాళ్ళగా దిక్కుమాల బోధలు, అవే బోధలండి. బోధ మార్చరు. దాంతో పరమాత్మ ఏమంటే ఇటువంటి అపోహం ఉంది. నచ్చలేదా? సత్యం అయితే అంతే. ఏం చేస్తాం, సత్యం అలా ఉంటుంది. అర్థమవుతుందా? అందువల్ల కాస్త ఈ శీర్షిక అక్కడితో ఆపుకున్నాం. అర్థమైన వాళ్ళకి అర్థమైంది. అందువల్ల ప్రహ్లాదుడు స్థాయి వాళ్ళే ఇంకా పరమాత్మకు ఒక ఇంచు దూరంలో ఉన్నామనుకునే వాళ్ళు అంత జాగ్రత్త వహించారు. ఎందుకంటే అజ్ఞానం యొక్క తీవ్రత అలా ఉంటుంది కనుక వ్యవస్థని సరిగ్గా బోధపరిచి భగవంతుని ఏ రూపంగా కోల్పోయాం, దాని యొక్క కారణంగా ఏ భ్రాంతుల్లో ఉన్నామని ఈ స్పష్టత కలిగిస్తే భగవంతుడి మీద మనకి పట్టు ఏర్పడుతుంది. భగవంతుడు నా వస్తువు అన్న స్పృహ ఉండాలి. అది ఏర్పడితే అప్పుడు మనం చేసే ఆరాధన, మనం చేసే స్మరణ, మనం చేసే పూజ వీటిలోకి స్థాయి పెరుగుతుంది. పూర్వంలాగా ఏదో సామాన్యంగా చేయడం కాదు, అక్కడ శ్రద్ధ పెట్టుకోవాలి. పక్క వాళ్ళు మనకు వస్తువు అప్పచెప్పారనుకోండి, సామాన్యంగా చూస్తాం. మనదైన వస్తువును అది కళ్ళు ఆర్పకుండా చూస్తాం. వాళ్ళ వస్తువు పెట్టండి అలాగా అంటే వాళ్ళది, ఇది నా వస్తువు. ఇది ఈ భావంతో పరమాత్మను కూర్చొని చూద్దాం. ఈ భావంతో దీపారాధన చేస్తే ఏ చేయనివ్వండి, భావం లోపలుంటే ప్రతి కర్మలోకి అందం వస్తుంది. అదే ఆ భావనే భక్తి అంటే. సో ఈ భావన ఏర్పడిన వాళ్ళే భగవంతుణ్ణి మరవలేరు. మురళీరవముతో ముల్లోకాలను, మురళీరవముతో ముల్లోకాలను మైమరపించే మోహన బాల, మైమరపించే మోహన బాల మరువలే మరపురా నీను. ఇందిరా మందిరా భక్త సుందరా కర్పూరమై నీలో కరిగిపోనీరా మరువలే మరపురా నీను. మరువలేను మరపురా నీను. మురళీరవముతో ముల్లోకాలను మైమరపించే మోహన బాల. మురళీరవం ఆ రోజు బృందావనంలోనే చేసేది అనుకుంటున్నాం మనం. ప్రతి వాళ్ళ హృదయంలోనే ప్రాణం ఉంది. ఈ ప్రాణం కాస్త బయటకు వెళ్ళడం, లోపలికి వెళ్ళడం అదేదో కాదు. స్వామి చేస్తున్న మురళీరవం. మురళిలోకి ఏం వెళ్తుంది? ప్రాణమే వెళుతుంది. ప్రాణం వస్తేనే ప్రాణం కాస్త పైకి ఆ రాగరూపంలో పైకి వస్తుందిగా. అలాగే ప్రాణమే అక్కడ నాదంగా మారుతుంది. అలాగే మన హృదయంలో అంటే అక్కడ జరిగినటువంటి మురళీరవాన్ని మనతో సమన్వయించుకుని ఆలోచిస్తే మన హృదయంలోకి ప్రాణాన్ని ఊదుతున్నాడు. లోపల నాదం ఉంది. అయితే కొంత తపస్సు చేసి కొంత లోపల చూస్తే ఏమంటారంటే అనాహత ధ్వని అంటారు. అనాహత ధ్వని.
ప్రతి వాళ్ళ హృదయంలో కూడా నిశ్శబ్దంగా ఓంకారం ఉంటుంది. అయితే మామూలుగా అంత వేరం కనిపించిపోతుంది. ధ్యానం చేస్తే లోపల ఓం అని వస్తుంది. ఒక గుహలో ఎలాగైతే ఎక్కడైనా గుహల్లోకి వెళ్తే ఓం అని ఎలా వస్తుందో ఆ అనాహత ధ్వని స్వామి చేస్తున్న మురళీరవం అని చెప్పామనుకోండి, అమ్మో ఆనాడికి మురళీరవం వినలేకపోయాం అన్న భావన ఉండదు ఇక్కడ. ఇప్పుడు చేస్తున్నవాడు ఎవడు? అందుకే అంటున్నాను, పరమాత్మ ఆనాడు చేస్తున్న లీలలు అవి ఆనాటికే పరిమితం కాదు, నిత్యం ప్రపంచంలో చేస్తున్న లీలలు. చాలా మంది అయ్యో మీ రాసలీలలో గోపికలతో పాటు పాల్గొలేకపోయాం అంటుంటారు చాలా మంది. వాళ్ళ అదృష్టవంతులు కాదని కాదు, కానీ రాసలీలానుభూతి మనకి జరుగుతుంది గాఢ నిద్రలో. అక్కడ వాళ్ళకి భౌతికంగా మెలకువలో ఎరుకతో వాళ్ళకి ఆనందం ఇచ్చాడు, కరెక్టే. మనకంత స్థాయి లేకపోవచ్చు, మరి మనకి సుషుప్తులు ఆనందం ఇస్తున్నాడు ఎవడు? రసం అంటే బ్రహ్మానందం అని అర్థం, అదే భగవదానందం. సుషుప్తులు ఎక్కడి నుంచి వస్తుంది? దుఃఖం మొత్తం యాబ్సెంట్ అవుతుందా? ప్రపంచం యాబ్సెంట్ అవుతుందా? అన్నింటినీ మరిపించి మనల్ని మనగా చేసి మనతో ఎవడో కూడి మనకు ఆనందం ఇస్తే తెలుస్తుంది. అయితే అక్కడ జ్ఞానం లేదు కాబట్టి తెలియటం లేదు, కానీ అక్కడ ఆ పొందుతున్న అనుభూతి పరమాత్మ ఇస్తున్నారు. ఇప్పటికే గీతలో మత్తః స్మృతి జ్ఞానం అపోహనం. అపోహనం అంటే మరపు. ఏ మరపు? ప్రపంచాన్ని మరిపిస్తున్నాడు, దేహాన్ని మరిపిస్తున్నాడు. మనం కాని వాటిని మరిపించి మనల్ని మనగా చేసి మనతో కూడుతున్నాడు. అప్పుడే ఆనందం వస్తుంది. మరి ఇది మనం గమనించవే. ఇప్పుడు ఇది అర్థమైతే పరమాత్మతో నేను నిత్యం రాసలీలలో పాల్గొంటున్నాను. రాసలీల అంటే అక్కడ ఆత్మస్వరూపుడైనటువంటి నాతో పరమాత్మ యొక్క అనుసంధానం, ఐక్యత. అది లౌకిక సుఖాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క స్పర్శ ఇసుమంతా కూడా లేదా గొప్ప స్థితి. అది ఈ దరిద్ర సుఖాలు ఏవని నాకు లౌకికానికి అర్థం కాదు. అది ఒక అలౌకికమైన సుఖం. అక్కడ దేహం గోల లేదు, గాఢ నిద్రలో ప్రపంచం గోల లేదు, ఎవరి గోల లేదు. నా వల్లే నాకు కలుగుతున్న ఆనందం, అదే భగవద్-ఆనందం, అదే రాసలీల. ఇది అర్థమైతే నిద్రపోయే ముందు మనకి ఆ నిద్రకి ఎలాగ సుషుప్తి వస్తుంది కదా, అప్పుడు పరమాత్మతో లోపల మాట్లాడుకుంటాం. కృష్ణ, గాఢ నిద్ర రూపంలో నువ్వే, నా ఆత్మస్వరూపుడిగా ఉన్నవాడు నువ్వే, నా నిజస్వరూపమైన ఆత్మగా ఉన్నది నువ్వే. నువ్వు నాతో అక్కడ ఏం చేస్తున్నా జ్ఞానం ఉండదేమో, నువ్వే నాకు ఆనందంగా వ్యక్తం ఉండవు. ఆనాడు గోపికలకి ఎరుకుతో ఉండగా వాళ్ళకి జ్ఞానం, వాళ్ళకి ఆనందం అనుభవం చూపించవు. దయచేసి నాకు కూడా ఎంతగానో ఇలా నన్ను గాఢ నిద్రలో పడేస్తావు అజ్ఞానంలో, నాకు అది కొద్దిగా ఎరుక కలిగించచ్చుగా అని ప్రార్థించి పడుకుంటారు. అలా పడుకుని చూద్దాం, పడుకుని అలా అర్థమైతే రాసలీలలో నిత్యం మనం పాల్గొంటున్నాం. ఆ స్పృహ కలిగించాం కదా. రాసలీల కానీ ఆనాడు ఎప్పుడో జరిగింది 5,200 సంవత్సరాల క్రితం కాదు, నిత్యం అందరి జీవితాలు జరుగుతుంది. అలా చూపిస్తే జ్ఞానం, అది మాత్రమే చెప్తే అది సన్నివేశం చెప్పడం. ఏ గోపికలు అదృష్టవంతులా మేం కాదా అని ఒక తారతమ్య భావం వస్తుంది. వాళ్ళు అదృష్టవంతులే, మనం ఎందుకు దురదృష్టవంతులు? మనం చేసే ఆరాధన మనం చేస్తున్నాంగా. సో జీవితాల్లో జరుగుతున్నదాన్ని గమనించలేదు. ఇక్కడ నిద్రపోని వాళ్ళు ఎవరో ఉన్నామా? గాఢ నిద్ర పొందిన వాళ్ళు ఎవరో ఉన్నామా? నిద్రలో ఆనందం అనుభవించిన వాళ్ళు ఎవరో ఉన్నామా? ఎక్కడి నుంచి వస్తుంది? చెప్తున్నాడుగా శాస్త్రంలో, మత్త స్మృతి జ్ఞానం అపోహన. అపోహనం అంటే మరుపు. నిద్ర పేరుతో ప్రపంచాన్ని మరిపిస్తేనే హాయిగా ఉన్నాం. ఒకరోజు నిద్ర మానేస్తే అప్పుడు తెలుస్తుంది. ఇదే దేహం ఇదే ప్రపంచం జ్ఞాపకం ఉంటే అప్పుడు తెలుస్తుంది ఎలా ఉంటుందో. దీన్ని మరిపిస్తేనే అక్కడ హాయి ఉంది. కారణం, ఇవి మనం కాదు, దేహం మనం కాదు, ప్రపంచం మనం కాదు, మన ఎవరు? ఆత్మ. సో మనల్ని మనగా చేయడానికి మనం కాని వాటిని వదిలిచాలా వద్దా? అదే నిద్ర అంటే. అవి మనం వదిలేటట్టుగా చేస్తున్నాడు, మనతో కూడుతున్నాడు, మనకి ఆనందం ఉంటుంది. అయితే జ్ఞానం మాత్రం ఇవ్వడం. అది ఇలా అడిగితే జ్ఞానం ఇస్తాడు. దాన్నే రమణ మహర్షి గారు చెప్పారు, గాఢ నిద్రలో ఉన్న శాంతి, మెలకువలో ఉన్న ఎరుక, ఈ రెండు కలిస్తే అదే మోక్షము. అయిపోయిందంటే ఎక్కడ ఉందంతే. సో ఇప్పుడు బృందావనానికే పరిమితం కాదు రాసలీల, ప్రతి వాడి జీవితంలో ఉంది. ఇలా చెబితే ఎంత ఆనందం వస్తుంది. కృష్ణుడు బృందావనాన్ని పరిమితం చెయ్యొద్దు, వాడి విశ్వశరీరుడు, బాగా పట్టుకోవాలి. సో అక్కడ జరిగిన ప్రతి లీల మనలో జరుగుతోంది. గమనింపచేసే వక్త కావాలండి. మనం పాల్గొంటాం అక్కడ, మనం వేరే పేమెంట్ మనమేమైనా అలా చెప్పాలి. నచ్చిందా? స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.